Good morning, everyone. Thanks for joining PCS Fusion Up Oracle Fusion Financials Telugu session. Okay, so this time, every time we will use English language, and this time also we started with another batch, that is Telugu batch. Okay, uh, I hope everyone is comfortable in Telugu in this class, right? Can I get an acceptance, please? Yes. అందరూ ఓకేనా అండి? Yes. ఓకే, సో ఐ హోప్ అందరూ తెలుగు లాంగ్వేజ్ కంఫర్టబుల్ కాబట్టి, సో వై వీ క్రియేటెడ్ దిస్ ఎన్విరాన్మెంట్ అండ్ వై క్రియేటెడ్ అని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అవన్నీ కూడా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఓకే, ఫైన్. సో ఐ హోప్ మై స్క్రీన్ ఈస్ క్లియర్ అండ్ మై వాయిస్ ఈస్ క్లియర్. ప్లీజ్ కెన్ ఐ గెట్ అన్ యాక్సెప్టెన్స్? Yes. ఎస్, రైట్. Yes. భార్గవ్, హనుమాన్, దేవేంద్ర కుమార్, మధు, స్వర్ణలత, వినీత్, పవన్, ప్రదీప్, శేఖర్, శ్రీనివాస్, చైతన్య, Yes, sir. హరీష్, విజయ్, శివరాజ్. గ్రేట్ గైస్. యా, సో దిస్ ఈస్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ గైస్. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ మెసేజ్ హియర్. మీన్స్ మీరు ఒక మెసేజ్ పెట్టేసేయండి, ఇక్కడ చాట్ విండోలోనే మెసేజ్ పెట్టేసేయండి, లేదా మీరు ఎలాగైతే నాతో ఇప్పుడు ఎస్ఆర్ అని మాట్లాడుతున్నారో అలాగ అన్మ్యూట్ చేసుకుని కూడా మాట్లాడేసేయచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వర్క్. యా, సో మనం మేజర్గా ఇప్పుడు ఎందుకు ఈ క్రాష్ కోర్స్ అన్నది డిజైన్ చేసాం, ఎందుకు డిజైన్ చేసాం అనేది నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఇన్ డీటెయిల్స్ ఏమైనా అడగాలని ఉందా? క్వశ్చన్స్ అలాంటివన్నీ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ జస్ట్ వాయిస్ ఓవర్ సో దట్ ఐ కెన్ ఏబుల్ టు గైడ్ యూ అకార్డింగ్లీ ఆన్ దట్ లైన్. No. Right, so yeah, let me pull out. Yeah, so this is one of our batch details. So till now we have completed 108 batches. This is 109th batch complete చేస్తున్నాం మేము. At the same time తెలుగులో ఇప్పటికి మేము ఒక 6-7 batches పైన కంప్లీట్ చేస్తాం. దిస్ మే బి 8th batch or 9th batch వస్తుంది ఇప్పుడు. ఓకే, అండ్ తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రదీప్ అని మనకు ఒక ట్రైనర్ ఉన్నారు. హీస్ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. హీస్ అన్ ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయ్. సో మీకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. సో మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ హీ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ నెక్స్ట్ స్లైడ్స్. యా, జస్ట్ అ మినిట్. యా, సో బిఫోర్ దిస్ లెట్ మీ ఓపెన్ మై ఎక్సెల్ షీట్. Just a second, guys. Something problem. Excel is not opening. Just a minute. I will pull it out into another folder. Some Excel issue in the 2 seconds in the. Yeah, in between, if you have any questions, you can ask those questions. Can we know your name, please? Yes, I will let you know. Something Excel repair వచ్చింది. 2 seconds. My Excel is not working, seems to be. My God. Okay. Just a second, guys. Maybe open in Google Sheets. Yes, guys. Sorry for the disturbance. Yeah. సో నౌ ఒకసారి బ్యాచ్ ఏంటి, అసలు ఏంటి క్రాష్ కోర్సు, అండ్ వాట్ ఈస్ ద ఫీ స్ట్రక్చర్, ఇవన్నీ కూడా ఒకసారి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫైన్. సో కమింగ్ టు మీ మై సెల్ఫ్ ఆకే, అండ్ నేను పీసీఎస్ ఫ్యూజన్ అప్ 2001లో స్టార్ట్ చేశాము. సో టిల్ నౌ గుడ్ అమౌంట్ ఆఫ్ రెస్పాన్సెస్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ బ్యాచెస్ విచ్ వీ హ్యావ్ కంప్లీటెడ్. And our main skill is Oracle Fusion Financials, and slowly we are taking right now HCM and SCM, Human Capital Management and Supply Chain Management కూడా తీసుకుంటున్నాము.
సో మా యొక్క మెయిన్ రెస్పాన్స్ ఏంటంటే పీసీఎస్ ఫ్యూజన్ హబ్ ఇస్ ఎ ట్రైనింగ్ సెంటర్. ఓకే, ఆరకిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ ట్రైనింగ్స్ చేస్తాము. అండ్ దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ అన్ అనదర్ ఫర్మ్ కాల్డ్ ప్రతీక్ కన్సల్టింగ్ సర్వీస్. పీసీఎస్ అంటే ప్రతీక్ కన్సల్టింగ్ సర్వీస్. సో అది ఇప్పుడు ప్రోగ్రెస్ లోకి రన్ అవుతుంది. సో వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇస్ మన దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ ని మనమే ప్లేస్ చేసుకునేటట్టు. ఓకే, కన్సల్టింగ్ ఫర్మ్ we are going to start, and we are going to going slowly. Now we are all startups, right? మేమంతా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాము కెరీర్ లో, అండ్ ఎస్పెషల్లీ ఆన్ దిస్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్స్ లో. సో వీ నీడ్ టైమ్ టు టేక్ ద ప్రాజెక్ట్స్ అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ లెవెల్ లైక్ దట్. ఓకే, సో అంత ఓవర్ నైట్ లో ఏమవ్వవు. సో వీఆర్ టేకింగ్ స్టెప్ బై స్టెప్ అహెడ్. ఓకే, సో that's about పీసీఎస్ ఫ్యూజన్ హబ్ అండ్ ప్రతి కన్సల్టింగ్ సర్వీస్ ప్రాసెస్. సో పేరోల్స్ కానీ తర్వాత ఇలాంటి గోయింగ్ ఫార్వర్డ్, దట్ ఈస్ అవర్ ప్లాన్, దట్ ఈస్ అవర్ విజన్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఆన్ ఆఫ్ ఎ సడన్ ఒక చిన్న సపోర్ట్ ప్రాజెక్ట్ వచ్చింది, ఒక చిన్న సపోర్ట్ ప్రాజెక్ట్ రావచ్చు, ఒక ఎండ్ యూజర్ యాక్టివిటీస్ రావచ్చు, ఏదైనా బీపీ ఆపరేషన్స్, ఏపీ ఇన్వాయిసెస్ సెటప్స్ రావచ్చు. ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వీ డోంట్ నీడ్ టు worry for the candidates. So that is the reason we are grooming from our side and we want to place them. So that is our future vision, not now. Okay, now so what we are going to do in this particular course another explain chestam. First వచ్చేసరికి కోర్స్ లోకి వచ్చేసరికి మనకి టోటల్ ఇన్ని మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, సో టోటల్ కోర్స్ వచ్చే మాడ్యూల్స్ మొత్తం ఈ టాపిక్స్ అన్ని కలుపుకొని మీకు అరౌండ్ 211 టాపిక్స్ ఉన్నాయి. ఇఫ్ యూ రిమూవ్ హెడ్డింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ 190 ఆడ్ టాపిక్స్ వస్తాయి. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అండ్ మోర్ ఓవర్ ద వర్కింగ్ కల్చర్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుందంటే, మార్నింగ్ అందరూ కూడా చాలా మంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు, వర్కింగ్ ఉమెన్ ఉన్నారు. సో ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఓకే, సో ఇప్పుడు దానికోసం మేమేం చేసామంటే క్రాష్ కోర్స్ అని చేసాం. ఈ క్రాష్ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? క్రాష్ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, వీ వాంట్ టు హైలైట్ ఫర్ ద 3 మాడ్యూల్స్ జిఎల్, ఏపీ, ఏఆర్. ఓకే, ఈ 3 మాడ్యూల్స్ విచ్ we will continuously on a daily basis which we will teach. Okay, the plan of action is simple, right? So let me show you here. Okay, so first 3 modules. Okay, 3 modules which we are planning to do cover in 30 days. Okay, 30 days లోపల ఈ 3 modules కవర్ అవ్వాలి. ఇమీడియట్ గా వాట్ వి విల్ డూ, ఓకే, 3 మాడ్యూల్స్ కూడా ఎట్లా కంప్లీట్ చేస్తామని చెప్తాం. జిఎల్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ఒక 15 days జిఎల్ కే సరిపోతుంది. ద రీజన్ బిహైండ్ దిస్, వి విల్ గివ్ యూ 5 days సెషన్, we do 5 days session and 5 days ల్యాబ్ సెషన్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీకు ఇక్కడే 10 days సరిపోతుంది. అండ్ మళ్ళీ అగైన్ 5 days నార్మల్ రెగ్యులర్ క్లాసెస్, 5 day క్లాసెస్ చెప్తాం, 5 days క్లాసెస్ అండ్ 5 days ల్యాబ్ చెప్తాం, అండ్ రిమైనింగ్ 5 days మళ్ళీ క్లాసెస్ చెప్తూ ఉంటాం. సో హౌ డస్ అవర్ ట్రైనింగ్ వర్క్అవుట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ మాడ్యూల్స్ ఉన్నాయి, ఈ మాడ్యూల్లో ఈ టాపిక్స్ ఇక్కడ వరకు జిఎల్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, క్యాలెండర్, చార్ట్ కరెన్సీస్, వాల్యూ సెట్, చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇన్స్టెన్స్, ప్రైమరీ లెడ్జర్, ఇవన్నీ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. ఈ సెటప్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెటప్స్ మీకు ఫస్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వి విల్ గివ్ యూ ద ల్యాబ్ సెషన్. ల్యాబ్ సెషన్ ఏంటి? ఓకే, ల్యాబ్ సెషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ వర్కింగ్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, వేరే వేరే జాబ్ ప్రొఫైల్స్ లో ఉండుంటారు. వినేటప్పుడు అంత బాగానే ఉంటుంది. ఓకే, వినడానికి అంతా బాగానే ఉంటుంది, అంత అర్థమైనట్టే ఉంటుంది. వెన్ వీఆర్ ఆపరేటింగ్ ద అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆపరేట్ చేస్తున్నాను అనుకోండి అప్లికేషన్, ఇంతే కదా సింపుల్ లాగానే అనిపిస్తుంది. బట్ వెన్ యూ పుట్ యువర్ హ్యాండ్స్ ఇన్ టు ద అప్లికేషన్, అంటే మనం చేత్తో పనిచేస్తున్నప్పుడు అప్లికేషన్లో చాలా డౌట్స్ వస్తాయి. అచ్చా ఇక్కడికి వెళ్ళాలా, నావిగేటర్ ఎక్కడ ఉందా, ఇలాంటివన్నీ డౌట్స్, చాలా క్లారిఫికేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 109 బ్యాచ్ తీసుకున్నారు అనుకోండి, ప్రీవియస్ బ్యాచ్ చెప్తున్నాను, ఇక్కడ మీకు ల్యాబ్ సెషన్ చూడండి. ఈ ల్యాబ్ సెషన్లో నేను జనరల్గా ఏం చేశాను, నేను ఒక 5 minutes తీసుకున్నా ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి. అంటే మీకు ఒక లింక్ ఇస్తాను, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి స్టెప్ 1 నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నేను ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి 5 minutes పట్టింది నాకు. మీకు 10 minutes టైం ఇస్తా, 10 minutes లోపల మీరంతా కంప్లీట్ చేయాలి. ఓకే, 10 minutes లోపల మీరు కంప్లీట్ చేసి చూపించాలి. లేదంటే మీకేమైనా డౌట్ ఉంటే కనుక మీరు స్క్రీన్ షేర్ చేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ ఉన్నారు, శేఖర్ ఉన్నారు, ఇక్కడ శివ, శ్రీధర్, ఇలా చాలా మంది ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వినీత్ కానీ, వీళ్ళందరూ ఏదో సమ్ పాయింట్ ఆఫ్ టైం స్ట్రక్ అయిపోయారు, వీళ్ళకి అర్థం కాలేదు, ఒక నావిగేషన్ స్టెప్స్ లో ఎట్లా వెళ్ళాలో అప్రోచెస్ మిస్ అయిపోయారు. దెన్ యూ డోంట్ నీడ్ టు వరీ. మీరేం చేయాలి, ఎక్కడ మేము ఉంటామో అన్మ్యూట్ చేసుకొని మీరు మీ స్క్రీన్ షేర్ చేస్తే మేము గైడ్ చేస్తాం. ఓకే, ఇట్లా ఎన్ని సెషన్స్ జరుగుతాయంటే ఒక 5 sessions వరకు మేము
ప్రామిస్ చేయగలుగుతాం. ఒక 5 సెషన్స్ మీరు అంటిల్ అన్లెస్ ఇక్కడ వరకు హ్యాండ్స్ ఆన్ వచ్చేంత వరకు. బికాస్ ఎందుకు ఇది అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, మీరు ఈ టాపిక్స్ అన్ని నేర్చుకున్నా, మీరు ఈ టాపిక్స్ అన్ని ఇప్పుడు జిఎల్, ఏపీఆర్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ నేర్చుకున్నా, మీరు రియల్ వరల్డ్ లో చేసేది మాడ్యూల్స్ 1 or 2 మాడ్యూల్స్ మాత్రమే పనిచేస్తారు రియల్ వరల్డ్ లో. ఎంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ మరీ స్టార్ట్అప్ కంపెనీ అయితే మీరు అన్ని మాడ్యూల్స్ లో వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ బట్ ఇన్ ఎనీ ఆఫ్ ద బిగ్ ఎంఎన్సీస్ కంపెనీస్ అన్నిట్లో కూడా 1 or 2 మాడ్యూల్సే పనిచేస్తారు. బట్ ఎంటైర్ మాడ్యూల్స్ నాలెడ్జ్ ఉండాల్సిందే. ఓకే, ఎంటైర్ మాడ్యూల్స్ నాలెడ్జ్ ఉండాల్సిందే. అండ్ మీరు 1 or 2 మాడ్యూల్స్ మీద మాత్రం రియల్ వరల్డ్ లో ఎప్పుడు పనిచేస్తుంటారు. ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా 1 or 2 or మాక్సిమం 3 మాడ్యూల్స్ మీద వర్క్ చేస్తారు. అన్ని మాడ్యూల్స్ మీద మీరు వర్క్ చేయడానికి మీకు అంత టైం ఉండదు, లీజర్ ఉండదు. ఓకే, ద మోర్ ద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దికి మీరు ఏమవుతారంటే సొల్యూషన్ డిజైనింగ్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, సీనియర్ కన్సల్టెంట్స్, సీనియర్ మేనేజర్ కన్సల్టెంట్స్, అట్లా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నప్పుడు మీరు ఆర్కిటెక్చర్ లెవెల్లో ఉంటారు. అప్పుడు మీరు ఇది ఒక్క మాడ్యూలే కాదు, ఫినాన్స్ ఒకటే కాదు, యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ రిమైనింగ్ అదర్ మాడ్యూల్స్ ఆల్సో. అంటే ఎస్సీఎం, సప్లై చైన్ మేనేజ్మెంట్, హెచ్సిఎం, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, ఆ మాడ్యూల్స్ కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, యాజ్ అ బిగినర్ గా, స్టార్ట్అప్ గా ఒక ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండటం కోసం వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, we will focus first on these primary setups. ఈ ప్రైమరీ సెటప్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ప్రతి ఒక్కటి బేస్ వచ్చేంత వరకు కూడా మేము హార్డ్ వర్క్ చేస్తాం. అది ల్యాబ్ సెషన్స్ లో మీకు ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ వీ విల్ ఫార్వర్డ్, వీ విల్ కంటిన్యూ విత్ అవర్ జిఎల్, ఏపీఆర్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవన్నీ మామూలు మాడ్యూల్స్ వెళ్ళిపోతూనే ఉంటాం. సో బట్ ఈ క్రాష్ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, వై వీ హ్యావ్ డిజైన్ దిస్ క్రాష్ కోర్స్ ఇస్, లాట్ ఆఫ్ టైమ్స్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్, బ్యాచెస్ లో ఏమవుతుందంటే ఫస్ట్ లో ఉన్న ఎనర్జీ, ఈగర్నెస్ ఏమవుతుందంటే డే బై డే ఒక 30 days అయిన తర్వాత కంటిన్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడో ఒక చోట మిస్ అయ్యి అక్కడి నుంచి డ్రాప్ అయిపోవటం చూసాం, మేము అబ్జర్వ్ చేసాం. దిస్ ఈస్ అవర్ ట్రెండ్ అనాలిసిస్. ఇన్ని బ్యాచెస్ చేసిన తర్వాత మేము అనాలిసిస్ చేసింది ఇదే. అండ్ మోర్ ఓవర్ డ్రాప్ అయిపోతుంటారు క్యాండిడేట్స్. అండ్ మోర్ ఓవర్ వాట్ వి అబ్జర్వ్డ్ ఈస్, అండ్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే, మేము చేసేవన్నీ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో చేస్తాం. అంటే మనకి 2 types ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి. మనకి డెవ్ ఇన్స్టెన్స్ ఒకటి ఉంటుంది, డెవ్ ఇన్స్టెన్స్ అని ఒకటి ఉంటుంది, డెమో ఇన్స్టెన్స్ అని ఒకటి ఉంటుంది. డెవ్ ఇన్స్టెన్స్ అంటే క్లోనింగ్, నాన్ క్లోనింగ్ అనమాట. ఇది 6 months to 1 year వరకు క్లోనింగ్ అవ్వదు. 6 months to 1 year వరకు క్లోన్ అవ్వదు. అంటే వాట్ ఎవర్ యూ డేటా, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎంత ఫిబ్రవరిలో 20th February, సార్ 22nd Februaryలో ఇప్పుడు మీరు డేటా ఎంటర్ చేశారు. ఇది మళ్ళీ మీకు ఒక January 27 వరకు కూడా మీ డేటా చూసుకునే టైం ఉంటుంది. అంత టైము దీంట్లో ఉంటుంది. ఓకే, డెమో ఇన్స్టెన్స్ లో ఏమవుతుందంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇవాళ 22nd February. ఓకే, ఇమీడియట్ గా ఏమవుతుంది, ఫర్ అన్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ చూపిస్తున్న ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1st కానీ 2nd కానీ 2nd March 2026 కల్లే మీరు ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో అదంతా కూడా వానిష్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ క్లోనింగ్. అంటే ఇప్పుడు మీరు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ XYZ ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేశారు. ఈ ప్రైమరీ లెడ్జర్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఒక 1 week మాత్రమే ఉంటుంది. ఈ ప్రైమరీ లెడ్జర్ ఎన్ని రోజులు ఉంటుంది? ఇక్కడ నుంచి 26 వరకు ఉంటుంది. తర్వాత క్లోన్ అయిపోతుంది. క్లోన్ అయిపోవడం అంటే మళ్ళీ 0, మళ్ళీ స్టార్టింగ్ విత్ 0, మళ్ళీ అగైన్ మొత్తం సెటప్స్ అన్ని చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ డెమోస్ ఇన్స్టెన్స్. ఓకే, దాన్ని డెమోస్ ఇన్స్టెన్స్ అంటారు. బట్ డెవ్ ఇన్స్టెన్స్ అట్లా కాదు. డెవ్ ఇన్స్టెన్స్ వచ్చేసరికి మీకు దగ్గర 1 year పైన ఉంటుంది. XYZ ప్రైమరీ లెడ్జర్ చేస్తే కనుక మీకు అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట, ఏమీ డిస్టర్బ్ అవ్వదు. సో దిస్ ఇస్ హౌ ద ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి. దీంట్లో ఏమవుతుందంటే చాలా మంది ప్రాక్టీస్ చేయటం, మధ్యలోనే డ్రాప్ అవ్వటం, ఇన్స్టెన్సెస్ క్లోన్లు అవ్వటం, వీటి వల్ల ఏమవుతుందంటే డ్రాపింగ్ అన్నది, డ్రాప్ రేట్ చూస్తున్నాం మేము బాగా. సో దట్ ఈస్ ద రీజన్ మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా, సో ఫస్ట్ 3 modules మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. 3 modules మీద కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్ చేసేసిన వాళ్ళు రిమైనింగ్ అన్ని కూడా మీకు ఫ్రీగా వీడియోస్ రికార్డ్స్ పంపించేసేస్తాం. సో వెన్ యు ఆర్ ఎన్రోల్డ్ టు దిస్ బ్యాచ్, ఓకే, ఈ బ్యాచ్ లో కనుక ఎవరైతే తెలుగు బ్యాచెస్ లోకి ఎన్రోల్ అవుతున్నారో వాటికి మేము ఏం చేస్తాం, ఫస్ట్ 3 modules మీతో ఇంటరాక్ట్ అవుతాం, లైవ్ లో చెప్తాం. మీరు ఆఫీస్ కి రావచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం కోర్స్ నేర్చుకుందాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ రోజు అనుకుందాం, కోర్స్ ఎన్నింటి స్టార్ట్ అయింది? 9 o'clock స్టార్ట్ అయింది. 9 to ఎన్నింటి వరకు ఉంటుంది? 10 వరకు ఉంటుంది. అంటే ఎంత అయింది? 1 hour ఉంది. 1 hour క్లాస్. 1 hour క్లాస్ ఎంతసేపు చేస్తారు మీరు ప్రాక్టీస్? హార్డ్లీ 2 hours లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇంకా తీసుకుంటే 3 hours లో కంప్లీట్ అయిపోతుంది. మరి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారు? రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది.
సో అందుకని మేము ప్లాన్ చేసింది ఏంటంటే ఎవరైనా కానీ కంప్లీట్ చేస్తున్నా చేయకపోయినా కానీ మేమేం చేస్తాం, రికార్డింగ్ వీడియోస్ కూడా ఇచ్చేసేస్తాం. ఎవరైతే ఈ బ్యాచ్కి ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి కంప్లీట్గా ఫస్ట్ సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ చూసారా, ల్యాబ్ సెషన్ పెట్టాం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చెప్పాం, మళ్ళీ ప్రైమరీ లెడ్జర్ చెప్పాం, ఇంప్లిమెంటేషన్, మళ్ళీ ల్యాబ్ సెషన్స్ వస్తాయి. ఇవన్నీ ల్యాబ్ సెషన్స్ ఉంటాయి. ఓకే, కొన్ని ల్యాబ్ సెషన్స్ వస్తాయి. ఇదిగోండి ల్యాబ్ సెషన్ మళ్ళీ ఇచ్చాం. ఓకే, ఒక 4-5 సెషన్స్ చేయటం, మళ్ళీ ల్యాబ్ సెషన్ ఇవ్వటం, మళ్ళీ 4-5 సెషన్స్ పెట్టుకోవటం, మళ్ళీ ల్యాబ్ సెషన్ ఇవ్వటం. దీనివల్ల ఏమవుతుందంటే హ్యాండ్ టు హ్యాండ్ ట్రైనింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఎనీ క్లారిఫికేషన్స్ గైస్? అర్థమవుతుందా? ఎస్, అండర్స్టాండ్. మీకు ఎలా మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నది, అంటే మీకు క్లారిటీ వచ్చిందా? ద వే వీఆర్ గోయింగ్ ఇన్ ట్రైనింగ్. ఓకే, ఎవ్రీవన్ ప్లీజ్. శివరాజ్, విజయ్ భాస్కర్, హరీష్, చైతన్య చెప్పండి. చెప్పండి గైస్. ఇప్పుడు శివరాజ్. నేను వచ్చేసి మార్నింగ్ అటెండ్ అవ్వగలను అండ్ ఈవినింగ్ సెషన్స్ ఏమైనా ఉంటాయా? మార్నింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ కావాలనుకున్నప్పుడు మీరు ఆఫీస్కి రాగలిగితే ఇంకా బెస్ట్ అవుతుంది మనకి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేను చేసే జాబ్ ఫైనాన్స్ కి సంబంధించింది కాదు. నో వరీస్, నేను హెల్ప్ చేస్తాను దానికి. ఓకే, అండ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఇంతే కావాలి ఏమన్నా ఉందా అలాగా? లేదు, నేను మొత్తం అన్ని ఒక 2 minutes ఆగండి, నేను మళ్ళీ అవన్నీ క్వశ్చన్స్ అడ్రస్ చేస్తాను. ఒక 5 minutes లో నేను కంప్లీట్ చేసేస్తాను వాట్ వీఆర్ గోయింగ్ టు థాట్ అనేది. తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరి ప్రొఫైల్ చెక్ చేస్తాను నేను. ఓకేనా? హలో సార్. యా, హలో చెప్పండి పవన్. సార్, యాక్చువల్ గా ఇప్పుడు నాది కూడా ఫైనాన్స్ సంబంధించిన జాబ్ సార్. 2 minutes పవన్. పర్సనల్ క్వశ్చన్స్ ఒక 2 minutes హోల్డ్ చేయండి ఒకసారి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ అండ్ కంప్లీట్ చేద్దాం ఒకసారి. ఓకే సార్. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు అడ్రస్ ఇన్ దిస్ క్రాష్ కోర్స్ అన్నది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే దెన్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్స్ కదా, అందుకని. ఓకే ఫైన్. సో ఈ క్రాష్ కోర్స్ లో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. క్రాష్ కోర్స్ లో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, ఫస్ట్ నెంబర్ 1 జిఎల్ మాడ్యూల్ చెప్తాము, జనరల్ లెడ్జర్. నెంబర్ 2 అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్ చెప్తాము. నెంబర్ 3 అకౌంట్స్ రిసీవబుల్ మాడ్యూల్ చెప్తాం. 3 మాడ్యూల్స్ కూడా వీ విల్ ట్రై టు కవర్ ఇన్ 30 days. 30 days లో కూడా ఎలా చేస్తామంటే ఫస్ట్ 5 days సెషన్స్ పెడతాము అండ్ 5 days ల్యాబ్ సెషన్స్ పెడతాం. ల్యాబ్ సెషన్స్ ఓన్లీ టిల్ హియర్ రికార్డెడ్ వర్క్, ఇక్కడ వరకు 14 సెటప్స్. ఓకే, 14 స్టెప్స్ వచ్చేంత వరకు, ప్రతి ఒక్కరికి హ్యాండ్స్ ఆన్ వచ్చేంత వరకు. ఓకే, 14 స్టెప్స్ ల్యాబ్ సెషన్స్. ఎందుకంటే బికాస్ ఒక్కసారి ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిపోయారు అనుకోండి, ఈ ఫౌండేషన్ ఇదే మేజర్, ఇది ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిపోయారు అనుకోండి, ఇంక మిగతావన్నీ నార్మల్, మిగతావన్నీ కూడా మీకు టైం ఉన్నప్పుడు మీరు ఫ్రీగా చేసేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ క్రాష్ కోర్స్ లో 3 మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తాం 30 days. అండ్ నెక్స్ట్ వాట్ వీ గోన్ ఆఫర్, మన పీసీఎస్ ఫ్యూజన్ నుంచి ఆఫర్స్ ఏమేమి ఇస్తాం. నెంబర్ 1 ఓకే, రిమైనింగ్ ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్ మేనేజ్మెంట్, టాక్సేషన్, వీడియోస్ ఇచ్చేస్తాం. ఓకే, ఈ వీడియోస్ ఇచ్చేస్తాం. అట్ ద సేమ్ టైం సపోర్ట్ కూడా ఇస్తాం. సపోర్ట్ ఎట్లా ఇస్తాం సార్, సపోర్ట్ ఎట్లా ఇస్తారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఒక 2 minutes లో. సపోర్ట్ ఎట్లా ఇస్తాము ఏంటి అన్నది కూడా నేను మీకు ఒక 2 seconds లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 2 ఓకే, ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి చదువుకోవాలి, ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ సంథింగ్ లైక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఓకే, జనరల్ గా మేము ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో వాట్ వీ హ్యావ్ గెయిన్డ్ అనేది ఒక కొన్ని లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్. ఓకే, ఇట్స్ లైక్ చెక్ లిస్ట్ లాగా అనమాట. మీకు బాగుంటుంది అది, మీరు అది చూసుకున్నా కానీ మీకు ఒక్కొక్కసారి కోర్స్ గుర్తొచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తర్వాత అండ్ మీకు రెజ్యూమే ప్రిపరేషన్. రెజ్యూమేస్ ఎలా చేసుకోవాలి అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఎగ్జిస్టింగ్ రెజ్యూమేస్ కొంచెం చూడటానికి ఇట్స్ నాట్ లైక్ ప్రొఫెషనల్, అంటే ఒక ప్రొఫెషనల్ రేంజ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నప్పుడు అవి ఎట్లా తయారు చేయాలి అవన్నీ కూడా మనం చేసేస్తాం. అండ్ మాక్ ఇంటర్వ్యూస్. ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ, రెజ్యూమే ప్రిపరేషన్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, ఇవన్నీ కూడా మీరు ఆఫీస్కి రావాలి. యూ నీడ్ టు విజిట్ ఆఫీస్.
ఆఫీస్కి ఎందుకు రావాలని అడుగుతున్నా. రీజన్ ఏంటి? ఆఫీస్కి ఎందుకు రావాలి? రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రావాలి? అండ్ వై వీఆర్ టాకింగ్ ఈస్ వీ హ్యావ్ ఆల్రెడీ ప్లేస్డ్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాండిడేట్స్. ఓకే, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆఫ్లైన్ అంటే ఎవరైతే సపోర్ట్స్ తీసుకుంటున్నారో మా దగ్గర, కానీ వీళ్ళందరూ రియల్ టైం. ఇఫ్ యూ వాంట్ టు సీ ద రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే ఏం జరుగుతుంది ఆర్గనైజేషన్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మేము మీకు ఎంతో ట్రైన్ చేస్తుంటాం. ఈ ట్రైనింగ్ చేసిందంతా రియల్ గానే మనకు ఆఫీస్లో వర్క్ అవుతుందా అవ్వదా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మీకు ఒక అప్లికేషన్ చూపిస్తా, అప్లికేషన్లో ఇలా నావిగేషన్స్ చూపిస్తా. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అప్లికేషన్లో లాగిన్ అవుతున్నా. ఈ అప్లికేషన్లో లాగిన్ అయ్యి మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవి నిజంగానే వర్క్ అవుతుందా అవ్వదా, చూడొచ్చా చూడకూడదా, ఇవన్నీ కూడా మీరు మా ఆఫీస్కి వస్తేనే చూడగలుగుతారు. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ పేజ్. నేను ఇప్పుడు పేబుల్స్లోకి వెళ్ళాలి. పేబుల్స్లోకి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ క్లిక్ చేసేసి పేబుల్స్ ఐకాన్ క్లిక్ చేసి ఐకాన్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేస్తా. ఏపీ ఇన్వాయిసెస్ క్రియేట్ చేయడానికి క్రియేట్ చేస్తున్నా. సో ఇదే అప్లికేషన్, ఇవే స్క్రీన్స్ రియల్ వరల్డ్లో అంటే జాబ్స్ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఇదే చేయాలిగా. వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారా లేదా, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ కావాలి అంటే యూ హ్యావ్ టు విజిట్ ఆఫీస్. ఆఫీస్కి వస్తేనే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ అవర్ ఆఫీస్ ఆల్సో. పీసీఎస్ ఆఫీస్కి రండి, యూ కెన్ వర్క్ ఫ్రమ్ దేర్ ఆల్సో. వీ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్పేస్, అరౌండ్ 30-40 సిట్టింగ్ కెపాసిటీ ఉంది. యూ కెన్ స్టే దేర్ అండ్ యూ కెన్ వర్క్ ఫ్రమ్, యూ కెన్ బ్రింగ్ యువర్ ల్యాప్టాప్, యూ కెన్ డూ యువర్ పర్సనల్ వర్క్ అండ్ యూ కెన్ డూ యువర్ అవర్ ట్రైనింగ్ ప్రాసెస్. ఓకే, దోస్ హు ఆర్ స్టూడెంట్స్, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు క్రాష్ కోర్స్ ఒక 3 అవర్స్, ఫస్ట్ 1 అవర్ ట్రైనింగ్ అయిపోయింది మనది. 1 అవర్ని మనం 3 అవర్స్లో నేర్చుకున్నాం. రిమైనింగ్ త్రూ అవుట్ ద డే ఒక 8 అవర్స్ 10 అవర్స్ అనుకుందాం. రిమైనింగ్ 7 అవర్స్ ఏం చేస్తారు? ఆ 7 అవర్స్ యూ హెవ్ టు కమ్ టు అవర్ ఆఫీస్ అండ్ సిట్ విత్ అస్ అండ్ యూ కెన్ లెర్న్ విత్ అస్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ ఉన్నా అక్కడికక్కడే డౌట్స్ క్లారిఫై చేసేస్తాం. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ ఆఫర్ ఈస్ we are providing offline and online. Okay, offline ante offline office visit kavali, office visit. Online lo support ela istam, online support through WhatsApp group. We will create one WhatsApp group. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ రాలేని పరిస్థితి ఉంటుంది, సో రిమోట్ ప్లేసెస్లో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మేము ఇచ్చిన మీరు ఒక వాట్సాప్ గ్రూప్ ఇస్తాం కదా, ఆ గ్రూప్లో మీరు జస్ట్ లాగిన్ చేసి మీరు జస్ట్ స్క్రీన్ షాట్ ఒక జస్ట్ ఒక మొబైల్తో ఒక స్క్రీన్ షాట్ తీసి మీరు వేశారంటే ఆటోమేటిక్గా మీకు రెస్పాన్స్ ఇచ్చేసేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, జస్ట్ a minute. ఓకే, అలా వాట్సాప్లో కూడా సపోర్ట్ చేస్తూ ప్రాసెస్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ కెరియర్ గ్యాప్, ఏమన్నా కెరియర్ గ్యాప్ ఉందా, కెరియర్ గ్యాప్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే కూడా అవి కూడా మేము స్లోగా 1 by 1 అడ్రస్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ విల్ ఆఫర్. ఓకే, ద మెయిన్ క్రాష్ కోర్స్ ఇస్ the crash course. What we are planning to do is this crash course is charging around 15,000. And when will the session started? Sessions will started from Monday, tomorrow only. Repani nunchi start అయిపోతాయి. Okay, and sessions starting time is 8 o'clock to 9 o'clock or 9 to 10. Sorry, 9 to 10 guys. Sorry, my mistake. 9 to 10. Same time untadi, 9 to 10. Okay, ఎందుకని ఇవాళ కూడా చెప్పండి. 1 second సార్, ఇక్కడ ప్రాబ్లం. యాక్చువల్ గా ఆఫీస్ నేను వర్క్ చేస్తున్నా సార్. మాది టైం 9:30కి ఉంటుంది సార్ ఆఫీస్. ఓకే ఓకే, ఇప్పుడు మీరు టైం మెన్షన్ చేశారు 9 to 10 అని. అక్కడ 9:30 కంటే మనం ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే సార్, కొంత అందరికీ ప్రాబ్లం ఉంటుంది సార్. అలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎనీవే వీ విల్ గివ్ యూ ద రికార్డింగ్. ఎట్లా ఇస్తాం అన్నది కూడా చూపించాను చూడండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇది 109th బ్యాచ్. ఇంకా మీకు ఇప్పుడు 20వ తారీఖు ఫిబ్రవరి 2026 ఇన్వాయిస్ క్రియేషన్ ప్రాసెస్ చేసాం. 19th ఫిబ్రవరి వీ హ్యావ్ డన్ P2P AP సెటప్స్. ఇవన్నీ క్రియేట్ చేసి మీకు షేర్ చేసేస్తాం. మీరు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉన్నారో అప్పుడు మీరు వాచ్ చేయండి. ఓకే, వాచ్ చేసిన తర్వాత మీకు ఎలాగో గ్రూప్ క్రియేట్ చేస్తామని చెప్పాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్ ఇస్ అవర్ PCSWin 109th వాట్సాప్ గ్రూప్. ఇది 109 వాట్సాప్ గ్రూప్ అనమాట. సో దీంట్లో చూడండి. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏమైంది సెషన్ మాది 8 to 9 బ్యాచ్. దిస్ ఇస్ 8 to 9 బ్యాచ్. ఓకే, సో సెషన్ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, సెషన్ స్టార్టెడ్, ప్లీజ్ జాయిన్ ఫాస్ట్ 8:03.
8:03 కల్లే స్టార్ట్ అయిపోయింది సెషన్. అండ్ వన్స్ ద సెషన్ కంప్లీట్ అయిన తర్వాత 8 o'clock నుంచి 9 o'clock సెషన్ అవుతుంది. టుడేస్ టాపిక్ నేమ్, ఇవాళ టాపిక్ నేమ్ ఏంటి, ఇన్వాయిస్ క్రియేషన్ అండ్ పేమెంట్ ఇన్వాయిసెస్. ఇమీడియట్ గా 10 o'clock 10 o'clock కల్లే మీకు వీడియో వెళ్ళిపోతుంది. సో యూ కెన్ సి 9 ఇది మీకు 10 o'clock కల్లే దీని హిస్టరీ చూస్తే కూడా తెలిసిపోతుంది అనమాట. సంథింగ్ లైక్ యూ కెన్ సీ దట్ వన్. టైమ్స్ ఎలా వస్తుందో తెలియదు నాకు, బట్ ఓకే, February 10. సో యూ విల్ సీ ద టైం. సో మీకు ఇది మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో 57 minutes చెప్పాం టైం. ఓకే, సో దిస్ ఈస్ మార్నింగ్. ఆ రోజున ఇమీడియట్ గా 8:48 చూడండి, ఇక్కడ టైం తెలిసిపోతూ ఉంటుంది మీకు. క్రియేట్ చేయటము, ఇమ్మీడియట్ గా లోడ్ చేసి చేసుకుంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా డౌట్ వచ్చింది, మీరు చేశారు, మీరు వాచ్ చేసుకున్నారు, సాయంత్రం అప్పుడు 6కో 7కో వచ్చారు. 7కి వచ్చినప్పుడు మీరు వాచ్ చేసుకునేటప్పుడు మీకు అర్థం కాలేదు, డౌట్స్ వచ్చినాయి, ఎవరు క్లారిఫై చేస్తారు కదా? డౌట్స్ వస్తే ఎవరు క్లారిఫై? నో వరీస్, ఇదే గ్రూప్ లో మీరు చాలా మంది చూడండి ఇక్కడ ఎట్లా రెస్పాండ్ అవుతారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇతనికి ఇష్యూ వచ్చింది. ఓకే, ఇష్యూ వచ్చింది, లాగిన్ అవ్వట్లేదు. 7:13కి మెసేజ్ పెట్టాడు, 7:17 కల్లా రెస్పాన్స్ వచ్చింది. ఓకే, సో ట్రై విత్ దిస్. ఇమీడియట్ గా మళ్ళీ ఇంకా నెక్స్ట్ మెసేజ్ అంటే ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొంచెం చూపిస్తా చూడండి హిస్టరీ. ఓకే, కొన్ని సెషన్స్ స్టార్ట్ అవుతాయి. రిమైనింగ్ పీపుల్ ప్లీజ్ జాయిన్ ఫాస్ట్. ఓకే, మేము ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం మీతో గ్రూప్ లో. ఓకే, సో ఎవ్రీ టైమ్ మీకు ఫర్ అన్ ఎగ్జాంపుల్ గాయత్రి అనే మేడం ఒక టీమ్ కెన్ ఎనీవన్ హెల్ప్ మీ ఆన్ దిస్ టు రిజాల్వ్ దిస్ అన్నారు. వెయిట్ 5-10 minutes, automatically it will resolve. I also faced the same problem. 10:49, 10:51, 11:05. ఓకే, ఇష్యూ రిజాల్వ్. మీరు రావాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇష్యూస్ అన్ని అట్లా మేము అలా డిజైన్ చేసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సి ప్లీజ్ సెండ్ మీ ద ఎక్సెల్ షీట్. ఓకే, వీళ్ళు అడిగారు 11:56, 11:16కి అడిగారు. ఓకే, ప్లీజ్ సెండ్ మీ ద ఎక్సెల్ షీట్. అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఎక్సెల్ షీట్ లో క్లారిఫై చేస్తున్నామో అది గ్రూప్ లో మెసేజ్ పెట్టడమే. లోడెడ్ ఇన్ డ్రైవ్, ప్లీజ్ చెక్. ఓకే, ఇలా అర్థమైంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ మనం ఆఫీస్ దగ్గరికి వచ్చి చేసుకోవచ్చు. ఆఫీస్ కి రండి. ఆఫీస్ ప్రెమిసెస్ ఇస్ వెరీ గుడ్ అండ్ యూ కెన్ స్టే దేర్ ఆల్సో. నైట్ 9 వరకు ఉంటుంది ఆఫీస్. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది ఆఫీస్. మార్నింగ్ 9 o'clock ఓపెన్ అయిపోతుంది. ఈవినింగ్ 9 వరకు ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. అండ్ ఆల్ ద టైమ్ వీ డోంట్ బి అవైలబుల్. మేము ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. వీ హ్యావ్ డెడికేటెడ్ స్టాఫ్, డెడికేటెడ్ టీమ్ ఉంటారు. అడ్మిన్ టీమ్ ఉంటుంది. అడ్మిన్ టీమ్ 2 shifts లో పనిచేస్తూ ఉంటారు. అడ్మిన్ టీమ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ అండ్ యూ కెన్ స్పీక్ విత్ దెమ్ అండ్ యూ కెన్ గెట్ ద థింగ్స్ డన్. ఓకే, ఆల్ ద టైమ్ సి రెస్పాన్సెస్ ఎలా వస్తాయో. ఐ కెన్ సర్చ్ ఇన్ ద బార్ అని కానీ వీళ్ళు జస్ట్ ఇలా మెసేజ్ చేస్తే చాలు, మేము రెస్పాండ్ అయిపోతాం. చూసారు లేదు? 11:27, 11:32, 12:06. సో ద టాట్ ఇకే మీరు రెస్పాన్స్ రావడానికి టాట్ ఒక టైం అనేది పెట్టుకోవాలి మళ్ళీ. ఓకే, ఇట్లా మేము ఫర్ అన్ ఎగ్జాంపుల్ సార్ మీరు చేయట్లేదు అది ఇది అని అనుకోవద్దు. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ వీఆర్ ఆల్సో వర్కింగ్ ఎంప్లాయీస్ కదా. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 9:36 పెట్టారు, 9:30 అనుకోండి. ఓకే, 45 minutes మాకు టైం ఇవ్వండి. ఓకే, 45 minutes ఇస్ ద టాట్. టాట్ అంటే టర్న్ అరౌండ్ టైం అనమాట. 45 minutes పెట్టుకోండి. 45 minutes లోపల కూడా మీకు రాలేదనుకోండి, అప్పుడు దెన్ యూ కెన్ కాల్ అస్. ఇమీడియట్ గా కాల్ చేయండి. ఎవరో ఒకళ్ళు అడ్మిన్ టీమ్ ఉంటారు, లేకపోతే దాంట్లో ట్రైనర్ ఉంటారు. సో యూ కెన్ కాల్ అస్ ఆర్ యూ కెన్ రీట్యాగ్ ఇట్. ఓకే, ఒకసారి మళ్ళీ రీట్యాగ్ చేయండి. రీట్యాగ్ చేస్తే మేము రెస్పాండ్ అయిపోతాం. ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఒక్కొక్కసారి మేము మీటింగ్స్ లో ఉంటాం. ఓకే, ట్రైనర్స్ మీటింగ్స్ లో ఉండొచ్చు, అడ్మిన్ టీమ్ అవైలబుల్ ఉండొచ్చు, వాళ్ళు సిక్ లీవ్ లో ఉండొచ్చు, ఏమన్నా చెప్పలేం కదా. అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు డోంట్ గెట్ టెన్స్డ్. ఓకే, డోంట్ గెట్ టెన్స్డ్, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. మళ్ళీ మనం రీట్యాగ్ చేస్తే ఎవరో ఒకరు రెస్పాండ్ అయిపోతూ ఉంటాం. Am I clear, guys? Everyone? Yes, sir. Yes. Okay. So that is the guys. So what we are planning to do in this crash course, ఒక 3 modules మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ రిమైనింగ్ ఆల్ ద 3 modules. ఓకే, రిమైనింగ్ మాడ్యూల్స్ ఏముంటాయి మనకి? ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్ మేనేజ్మెంట్, టాక్సేషన్స్. ఈ వీడియోస్ అన్ని సపోర్ట్ చేస్తాము. మీకంటూ ఆన్లైన్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాము. ఆ గ్రూప్ క్రియేట్ చేసి హెల్ప్ చేస్తుంటాం. అండ్ వాట్ వీ ఎంకరేజ్ ద టీమ్ team members also. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ ఇష్యూ మీకు ఫస్ట్ టైం వచ్చింది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక్క నిమిషం. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక ఇష్యూ వచ్చింది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు తెలియదు. ఓకే, ఈ ఇష్యూ వచ్చింది. ఇందాక చూపించాను కదా, ఇందాక మేము రెస్పాండ్ అవ్వాలా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే సమ్ మణికంఠ అనుకుంటా, మహేందర్ అనుకుంటా. ఓకే, సంథింగ్ బ్రహ్మనాథ్. ఓకే, బ్రహ్మనాథ్ ఒక మెసేజ్ పెట్టాడు. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్లీజ్ అని. సో ఇమీడియట్ గా అవర్ టీమ్ pcs.sol ఉంది కదా, ఇది ఇది నేమింగ్ మార్చుకోవాలి. సో ఓకే, సో అవర్ టీమ్ మెంబర్ హాస్ గివెన్ దట్.
వీ విల్ వర్కింగ్ ఆన్ ఇట్ రివర్ట్ షార్ట్లీ అని చెప్పి మేము ఇమీడియట్ గా ఇచ్చేసాం. 11:27కి ఇచ్చేసాం, 11:32కి అయిపోయింది. అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ సర్టన్ సినారియోస్ మేమే రెస్పాండ్ అవ్వాలని ఏం లేదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు ప్రాబ్లమ్. సంథింగ్ గాయత్రి వాజ్ ఆస్కింగ్ సమ్ ఇష్యూ వచ్చింది, వెయిట్ ఫర్ 5-10 minutes, ఆటోమేటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్ షీ ఆల్రెడీ ఫేస్ ద ప్రాబ్లమ్, ఆమెకు ఆల్రెడీ తెలుసు హౌ టు రిజాల్వ్ అని. సో ఇలా నాలెడ్జ్ షేరింగ్ అన్నది ఇమీడియట్ గా మీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంది అనుకోండి, దట్స్ వే యూ కెన్ గ్రో అప్ యువర్ సెల్ఫ్. ఓకే, ప్రతి ఒక్క దానికి మళ్ళీ మేమే రావాల్సిన అవసరం ఉండదు. సో టీమ్ అమాంగ్ దెమ్ యువర్ సెల్ఫ్ ఆల్సో కెన్ సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ కెన్ మూవ్ ఫార్వర్డ్. దట్స్ హౌ వీ కెన్ గ్రో అప్. ఓకే, సో దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. ఎనీ క్వశ్చన్స్ గైస్? క్రాష్ కోర్స్ సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇఫ్ దట్ ఈస్ డన్, ఐ విల్ జస్ట్ గో విత్ ఇండివిజువల్ వన్ బై వన్. Sir, I have one doubt. This training will be Oracle Fusion Cloud Financial? Yes, Oracle Fusion Financials Course. Yeah, so same thing, crash course. I'm just writing here, Oracle Fusion Financials. ఇలాగే మేము ఏం చేస్తున్నామంటే, వై వీఆర్ డూయింగ్ లైక్ దిస్ ఇస్ మనకి టైం సేవ్ చేయడం కోసం చేస్తున్నాం. ఇప్పుడు 45 days అంటే ఆల్మోస్ట్ 2.5 months పడుతుంది మనకి కోర్స్ వచ్చేసరికి. ఓకే, 2.5 months అంటే ఎలాగా? ఓకే, ఫర్ ఇన్ ఎ మంత్ మనకి 22 working days మాత్రమే. ఓకే, 22 working days అంటే సాటర్డేస్ అండ్ సండేస్ తీసేస్తే మనకి 22 working days వస్తాయి. 22 working days 22 అంటే 2 months. మళ్ళీ ఒక ఆన్ అన్ యావరేజ్ ఒక 5-6 అటు ఇటు పడుతూ ఉంటాయి డేస్. సో మనకి 2.5 months పడుతుంది, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 months అయిపోతుంది. 3 months తర్వాత రెజ్యూమ్ పెట్టుకొని అప్పుడు అప్లై చేసుకొని మళ్ళీ మనము ఓపెనింగ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా. సో అందుకని ఎర్లియర్ మనకు కోర్స్ ఫీజు వచ్చేసరికి 25,000 30,000 అట్లా వెళ్ళేవి. ఇప్పుడు నేను ఒక కొత్త ఐడియా తోటి ఇట్లా ముందుకు వచ్చి ఇలా క్రాష్ కోర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక 30 days లో కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ 3 modules, ఒక 3 modules మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తాము, రిమైనింగ్ 3 modules మీద వీడియోస్ చూసి నేర్చుకుంటాము. సో ప్రాక్టీస్ చేయాలి డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి రిమైనింగ్ 3 modules కూడా. బట్ అట్లీస్ట్ ఒక కిక్ ఆఫ్ ఇచ్చామనుకో, మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెలిసిపోతుంది. ఒక 30 days లోపల యూ కెన్ డిసైడ్ మనం వెళ్తామా వెళ్ళలేమా, అవుతుందా అవ్వదా ఏంటని క్విక్ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద వే విచ్ ఐ హ్యావ్ ఇన్నోవేటెడ్ దిస్ మెథడ్. అండ్ దిస్ మెథడ్ మేము ఆల్రెడీ మొన్న SCM కి సప్లై చైన్ మేనేజ్మెంట్ కి ట్రై చేసాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 2-3 placements కూడా వచ్చేసినాయి వాటిల్లో. సో చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వై డోంట్ వీ డూ దట్ ఇన్ ద ఫ్యూజన్ ఫైనాన్షియల్స్, ఎస్పెషల్ ఇన్ తెలుగు బ్యాచ్ అని చెప్పి తెలుగు బ్యాచ్ కి స్టార్ట్ చేసాం. యా, ఎనీ క్వశ్చన్స్? సో ఇది మండే టు ఫ్రైడేనా అండి? ఎస్, కోర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే, టుమారో అండి. రేపు మండే మార్నింగ్ 9 o'clock 9కి స్టార్ట్ అయిపోతుంది, 9 AM to 10 AM. ఓకే, 9 AM to 10 AM. దిస్ ఇస్ వాట్. మీకు రేపు ఒక డెమో ఇస్తాం, మళ్ళీ ఇవాళ ఒక డెమో ఇచ్చినాం కదా, ఇలాగే రేపు ఇంకొక డెమో ఇస్తాము. ఇంకా అక్కడి నుంచి రేపటి నుంచి క్లాసెస్లోకి వెళ్ళిపోతాం. రేపు మార్నింగ్ నుంచి క్లాసెస్. ఓకే, నా యా. సో ఈవినింగ్ బ్యాచెస్ ఏ టైంకి ఉంటుందండి? ఈవినింగ్ బ్యాచెస్ లేవు సార్. అంతకుముందు ఈవినింగ్ Okay. బ్యాచెస్ పెట్టాము. ఈవినింగ్ బ్యాచెస్ ఏమవుతున్నాయంటే మనకి చేయలేమండి, వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే అందరూ వర్కింగ్ ఉంటారు, సో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాల్స్ ఉంటాయి, ఎక్స్టెండ్స్ అవుతాయి, అన్నీ ఉంటాయి కదా. సో సార్ వాట్ వి సజెస్ట్ ఇస్ టేక్ దిస్ క్లాస్ ఈవినింగ్ పూట. మీరు ఎప్పుడైతే ఫ్రీ ఉన్నారో అప్పుడు చూడండి, అప్పుడు చూసి స్కేల్ అప్ అవ్వాల్సింది. ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు స్కేల్ అప్ సార్, వీ హ్యావ్ టు స్కేల్ అప్ అండ్ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. దట్స్ ఇట్. యా, చెప్పండి. హలో సార్. చెప్పండి. ఈ సరే ఆఫ్టర్ 3 మాడ్యూల్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేయొచ్చు కదా సార్? చేయొచ్చండి, నో ప్రాబ్లం. చేసి కాల్స్ అటెండ్ కావచ్చు. యా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 23rd February రేపటి నుంచి సెషన్స్ సేమ్ టైంలో అయిపోతాయి సార్. యా, నెక్స్ట్ అండి, ఇప్పుడు ఒక కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క క్వశ్చన్స్ తీసుకుందాం. ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చిందా సార్? ఉపేంద్ర, హరీష్, శేఖర్, Yes, yes. భార్గవ్, ఎస్ సార్. Yes, sir. దేవేంద్ర కుమార్, రాజు, మధు, షరీఫ్, సందీప్, స్వర్ణలత, మనోహర్, నవీన్, Yes, నాజీర్, sir. పాల్, ప్రదీప్, రవి, సందీప్, శేఖర్, అఖ్తరి, శ్రీధర్, శ్రీనివాస్, శ్రీరామ్, Sir. సుబ్బు, చైతన్య, విజయభాస్కర్, ఓకే, శివరాజ్. గ్రేట్ గైస్.
సో పేరున అడుగుతున్నానండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఇప్పుడు కూడా మీరు అన్మ్యూట్ చేసి మీరు క్వశ్చన్స్ అడగచ్చు. పేరున ఐఎమ్ జస్ట్ నేమింగ్ ఎవ్రీ వన్. ఓకే, మీరు ఏదన్నా కానీ ఏ టైం అన్నా కానీ యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మీ దగ్గర అన్మ్యూట్ బటన్ ఉంటుంది. అన్మ్యూట్ బటన్ క్లిక్ చేసి అడగండి క్వశ్చన్స్. ఓకే, ఛాన్స్ రాలేదని ఆగకండి, ఎందుకంటే అందరినీ అడ్రస్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మీ అంతటా మీ చేతిలో ఉంది బటన్, అన్మ్యూట్ చేయండి, అడగండి. ఐ విల్ గివ్ టైం ఫర్ ఎవ్రీ వన్. యా, చెప్పండి హరీష్. హలో సార్. వన్ బై వన్ హరీష్ చెప్పండి. సార్ ఇది మీద నేను కొంచెం ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేశాను. అండ్ ఇందులో ఎక్కువ ప్రిఫరెన్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ కి, ఎంబీఏ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అని అన్నారు. దీన్ని మీరు అట్లాగేం లేదండి. ఎనీ డిగ్రీ ఇస్ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎనీ డిగ్రీ ఇస్ ఫైన్. ఎనీ డిగ్రీ ఇస్ ఫైన్ సార్. ఓకే, ఎనీ డిగ్రీ ఇస్ ఫైన్. మీరు ఆఫీస్కి వస్తే నేను చాలా చూపిస్తాను. మనం చేసే వాళ్ళందరూ బీటెక్ కూడా చేస్తారు. ఎనీ డిగ్రీ ఇస్ ఫైన్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ హ్యావ్ ఎ గ్యాప్, బికాస్ మనం మార్క్ చేసుకోవాలి కాబట్టి గ్యాప్ ఉండాల్సి వస్తుంది అంతే. ఏ డిగ్రీ అయినా పర్లా, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ, బీటెక్ వాళ్ళు ఉంటారు సార్. బీటెక్ వాళ్ళు ఫ్రెషర్స్ కాలేజెస్ నుంచి వస్తారు, పాస్అవుట్ అయ్యి వస్తారు. వాళ్ళకి కోడింగ్ ఇష్టం ఉండదు, కానీ ఇలాంటి కోర్సెస్ లోకి వాళ్ళు ఇమీడియట్ గా జాయిన్ అయిపోతారు. ఎందుకంటే కంపెనీస్ కూడా బీటెక్ వాళ్ళకి ఇమీడియట్ ఫస్ట్ ట్రైనింగ్స్ ఇస్తాయి. కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ తీసుకుంటారు. నో డౌట్ అబౌట్ ఇట్. అంటే అందులో మళ్ళీ బీటెక్ కోర్ సైడ్ సార్, అంటే ఈ మెకానికల్, సివిల్, ఈ బ్రాంచెస్ సార్. ఎనీ డిగ్రీ ఇస్ ఓకేనా? ఫైన్. ఏం ప్రాబ్లం ఒకటే క్వశ్చన్, ఒకటే ఆన్సర్, ఎనీ డిగ్రీ ఇస్ ఫైన్ అంతే. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఎనీ డిగ్రీ ఇస్ ఫైన్. బట్ మీ దగ్గర స్కిల్ ఉండాలి. మీరు ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఆన్సర్స్ చెప్పగలగాలి. మీరు ఇంటర్వ్యూస్కి ఆన్సర్స్ చెప్తే దానికి పర్లేదు. ఇంటర్వ్యూస్కి ఆన్సర్స్ చెప్తే ఎందుకు మీరు మీ బీటెక్ నుంచి ఎందుకు ఇటు వచ్చారంటే సింపుల్ లాజిక్. నేనైతే ఒకటే చెప్తాను, నాకు కోడింగ్ ఇష్టం లేదు. కోడింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ కోడింగ్ కి ఇప్పుడైతే ఏఏ వచ్చేసింది. ఏఏ ప్రాసెస్ వచ్చేసిన తర్వాత అది ఎలా డిజైన్ అయిపోయిందంటే, తప్పు కోడింగ్ ఇస్తే కూడా ఏఏ ఇస్ గివింగ్ యూ ద రైట్ కోడింగ్. కాపీ పేస్ట్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ జాబ్. ఓకే, సో నేను ఇప్పటిదాకా నేను కోడింగ్ మీద ఉన్నాను. నేను కన్సల్టెంట్ రోల్లోకి మూవ్ అవ్వాలనుకుంటున్నాను. దట్ ఈస్ ద రీజన్ నేను ఇట్లా రావాలనుకున్నాను అన్న కానీ మిమ్మల్ని ఏమన్నారు. ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూని మీరు క్రాక్ చేయగలగాలి. ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేయాలంటే మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాము. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు. దట్స్ ఇట్. చెప్పండి. ఏఐ నుంచి ఇంపాక్ట్ ఉండదు కదా సార్ మనకి? ఇంపాక్ట్ లేదు మనకి. ఇదంతా ఫంక్షనాలిటీ సెటప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించా కదా, ఇప్పుడు దీంట్లో ఉండదు. దీంట్లో ఒక 10 ప్రైమరీ లెజర్స్ క్రియేట్ చేయాలి. 10 ప్రైమరీ లెజర్స్ క్రియేట్ చేయాలంటే ఏఐ కాంట్ డూ దట్. ఏఐ కెన్ టెల్ యూ హౌ టు క్రియేట్ ఏ ప్రైమరీ లెజర్, బట్ చేసేది మీరే చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి మంచి ఇంకా మనకి డిపెండెన్సీ ఉంది. వీ డోంట్ హ్యావ్ ఏ ఇంపాక్ట్ లేదు మనకి. ఓకే, చెప్పండి సార్. వన్ బై వన్. చైతన్య చెప్పండి. సార్ యాక్చువల్లీ నాకు ఇప్పుడు మనకి ఒరాకిల్ ఫ్యూజన్ లో ఒక సెకండ్ వన్ బై వన్ అందరికి అడ్రస్ చేస్తాను క్వశ్చన్స్. చెప్పండి చైతన్య, మీరు చెప్పండి. సార్ యాక్చువల్గా ఇప్పుడు నాకు ప్రెసెంట్ 4 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఒరాకిల్ R12 ఫైనాన్షియల్ సపోర్ట్ సార్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ నేను ఫ్యూజన్ నేర్చుకొని అప్గ్రేడ్ అవ్వచ్చా సార్? సో మే నో ద కెరీర్ ఆపర్చునిటీ సార్ ఇన్ దిస్. యా, అప్గ్రేడ్ అవ్వాలా లేదా కాదు, యూ హ్యావ్ టు అప్గ్రేడ్. రీజన్ ఏంటంటే మనకి స్టార్టింగ్ ఆరకిల్ వచ్చేసరికి ఆరకిల్ 11i తోటి స్టార్ట్ అయింది. 11i తర్వాత ఆరకిల్ R12 స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఫ్యూజన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు 11i సపోర్ట్ లేదు, నో సపోర్ట్. ఓకే, సో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ R12 ని కూడా దే విల్ పుష్ ఇట్ టు ద ఫ్యూజన్. ఎందుకంటే R12 లో ఇంకా మనకి డిపెండెన్స్ ఉన్నాయి. చాలా మంది కస్టమర్స్ R12 నుంచి ఫ్యూజన్ కి వచ్చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద లైసెన్స్ ఫీజ్. ఇక్కడ R12 లైసెన్స్ ఫీజ్ ఎక్కువ, ఫ్యూజన్ లైసెన్స్ ఫీజ్ తక్కువ. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ R12 టు ఫ్యూజన్ అప్లికేషన్. మనకి మేజర్ గా వచ్చే ప్రాజెక్ట్సే అవి. అప్గ్రేడింగ్ ఫ్రమ్ 11i టు ఫ్యూజన్ కానీ R12 టు ఫ్యూజన్ కానీ ఇవే వస్తాయి మనకు. కొత్త ప్రాజెక్ట్స్ అని ఇవే ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ని టార్గెట్ చేసి దే ఆర్ జస్ట్ రీవ్యాంపింగ్ అనమాట. ఓకే, సింపుల్. మీరు ఐఫోన్ వాడుతున్నారు అనుకోండి, ఐఫోన్ 6, 4 అట్లాంటి మోడల్స్ ఉన్నాయి అనుకోండి, వాటిలో ఏం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంక్రీజ్ చేసేస్తున్నారు. అవి కొత్త వాటికి సపోర్ట్ చేయవు. ఆటోమేటిక్ గా ఆ ఫీల్ మీరు ఒకసారి అలవాటైన తర్వాత యూ హ్యావ్ టు గెట్ అప్గ్రేడెడ్ టు ద న్యూ వన్. అట్లాగే వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు 11iలో లిమిటేషన్స్ ఉన్నాయి, R12లో లిమిటేషన్స్ ఉన్నాయి, ఫ్యూజన్ లో లిమిటేషన్స్ లేవు. ఇప్పుడు నేను మీకు ఈ లింక్ ఇస్తా, ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తా, మీరు ఆపరేట్ చేయొచ్చు. అలాగే R12 చేయండి,
11 చేయండి, చేయలేరు. మీరు జావా ఇన్స్టాల్ చేయాలా, మీ సిస్టంలో మీ పర్సనల్ ల్యాప్టాప్స్లో జావా ఇన్స్టాల్ చేయాలా, సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇన్ ఫ్యూజన్లో ఇప్పుడు మీ కళ్ళ ముందు నేను ఓపెన్ చేశాను, లింక్ ఓపెన్ చేసేసా. అట్లాగే మీకు ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు గెట్ అప్గ్రేడెడ్. మీరు అప్గ్రేడ్ కాకపోతే మీరు విల్ బికమ్ బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సార్ కెరియర్ ఆపర్చునిటీ చెప్తారు సార్ ఇప్పుడు నా ప్రొఫైల్ కి. సో వాట్ ఆర్ ద అప్కమింగ్ ఎక్సలెంట్ ఉంటాయండి, నో డౌట్ అబౌట్ ఇట్. అది ఎవరి కెరియర్ కన్నా కానీ ఫ్యూజన్ అన్నది నెక్స్ట్ అప్కమింగ్ ఇదే. ఇప్పుడు హానెస్ట్ గా చెప్పాలంటే మనకి ఫ్యూజన్ మీద బూమింగ్ వచ్చిందే 2020 కోవిడ్ లో. ఓకే, ఇది స్టార్ట్ అయింది 2011 లో. ఇప్పుడు మీరు చూస్తే ఈ క్లౌడ్ ఉంది కదా, ఇప్పుడు మీకు ఇన్స్టెన్స్ కనిపిస్తుంది కదా, ఇన్స్టెన్స్ ఇప్పుడు చూపిస్తా చూడండి. అబౌట్ దిస్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా చూపిస్తా చూడండి. కాపీ రైట్స్, వీళ్ళకి ఎప్పుడు కాపీ రైట్స్ వచ్చింది? 2011 లో వచ్చినాయి. ఓకే, బట్ 2011 నుంచి వీళ్ళు స్ట్రగుల్ చేస్తున్నారు. అంటే దీని యొక్క ఫీచర్స్ ఎన్హాన్స్ చేయడం కానీ, ఇంక్రీజ్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తూ 2020కి వచ్చేసరికి ఎప్పుడైతే కోవిడ్ లో ఎవరెవరైతే బయటికి రాలేని పరిస్థితి ఉంది, సర్వర్స్ ఇష్యూస్ ఇలాంటి వచ్చినప్పుడు ఆన్లైన్ బబుల్ అన్నది అప్పుడే స్టార్ట్ అయింది. మనకి ఆన్లైన్ యొక్క ఇంపాక్ట్ అన్నది అప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, అక్కడి నుంచి వీళ్ళు అగ్రెసివ్ గా పోతున్నారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కాదు, మీరు ఓపెన్ చేయండి మీ నౌకరీలో, మీరు ఓపెన్ చేయండి అప్లికేషన్ ల్యాప్టాప్స్ లో. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు కదా, సేమ్ ల్యాప్టాప్ లో ఓపెన్ చేసి నౌకరీకి వెళ్ళండి. నౌకరీలోకి వెళ్ళి ఒరాకిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అనేది జస్ట్ టైప్ చేసి సర్చ్ చేయండి. ఎన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఎన్ని రోజుల నుంచి పోస్ట్ చేస్తున్నారో కూడా చెక్ చేసుకోండి. ఓకే, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సార్ ఎనీ జాబ్ అసిస్టెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ సార్? ఎస్, మేము పీసీఎస్ ఫ్యూజన్ హబ్ నుంచి మేము జాబ్ సపోర్ట్ వర్క్ చేస్తామండి. ఇంకా ఫర్దర్ గా జాబ్ ప్లేస్మెంట్స్ కానీ ఇంకా అడిషనల్ కావాలంటే దట్ విల్ బి చార్జెడ్ సెపరేట్లీ. యూ హావ్ టు కమ్ టు ఆఫీస్ అండ్ విజిటర్స్. ఓన్లీ ఆఫీస్ విజిట్స్ కి వచ్చిన వాళ్ళకి మాత్రమే డీల్ చేస్తాం, రాని వాళ్ళకి మేమేం చేయలేము. అవుట్ ఆఫ్ ద సిటీ ఉంటే కష్టం అవుతుంది, చేయలేము. ఎనీవన్ ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ జాబ్స్ కానీ, సమ్ అదర్ యాక్టివిటీస్, ఇంకేమన్నా సపోర్ట్ ఇష్యూస్ కానీ, సపోర్ట్ ప్రాజెక్ట్స్ లోకి ఇప్పించడం కానీ, ఏదన్నా కానీ యూ హావ్ టు కమ్ అండ్ సిట్ ఇన్ అవర్ ఆఫీస్. ఓకే, రీజన్ చెప్తాను ఎందుకని మీరు అలా అడగచ్చు. సార్ ఎందుకు మీరు ఆన్లైన్ లో వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదని కూడా అడగచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్వైజీ కన్సల్టెంట్కి వెళ్ళాను. ఓకే, అక్కడికి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి ఒక 3 పొజిషన్స్ తీసుకొచ్చుకున్నాను అనుకోండి. ఒక 3 పొజిషన్స్ తీసుకొచ్చా. ఆ 3 పొజిషన్స్ నా కళ్ళ ముందు ఉంటేనే మనం క్లారిటీ చేయగలుగుతాం. ఓకే, లేదనుకోండి ఇప్పుడు నేను మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీకు ఇచ్చేసా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తానంటున్నారు, మీరు చేశారు, ప్రూవ్ చేశారు, అన్ని బాగానే చేస్తున్నారు. మీకు ఇచ్చే ఒక పొజిషన్ మీకు ఇచ్చా, మీరు అక్కడ ప్రూవ్ చేసుకోలేదు అనుకోండి, నాకు వీళ్ళతో మాట వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ టైం ఐ విల్ బి మూడ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ కంపెనీ, నాకు ఇవ్వరు వాళ్ళు ఇంకా. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ సజెస్టింగ్ ఇస్, మీరు ఎవరికన్నా ప్లేస్మెంట్స్ కానీ, కన్సల్టెంట్ రోల్స్ కానీ, సపోర్ట్ ప్రాసెస్ కానీ, ఇంకేమైనా ఫర్దర్ అసిస్టెన్స్ కావాలంటే యూ హావ్ టు కమ్ టు ఆఫీస్ అండ్ సిట్ విత్ us. దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలా స్పెండ్ చేయగలిగితేనే మనం కూడా సపోర్ట్ చేయగలుగుతాం. అండ్ మోర్ ఓవర్ మాకు మీ మీద ట్రస్ట్ కావాలంటే కూడా, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను సూపర్ అండి, నేను గోల్డ్ మెడల్ చేశాను, అవి చేశాను, ఇవి చేశాను, బట్ అప్లికేషన్ చేసేటప్పుడు చేయి వణుకుతుంది. ఓకే, మౌస్ తిప్పమంటే చేయి వణుకుతుంది. ఎట్లా అబ్జర్వ్ చేయాలి, క్లయింట్ ముందు ఎలా కూర్చోపెట్టాలి, మిమ్మల్ని క్లయింట్ ఫేస్ ఆన్లైన్ లో తీసుకుంటారు, మీరు చెమటలు పడుతూ ఉంటాయి. ఇవన్నీ మ్యాటర్స్. ఒక్కొక్కసారి ఆఫీస్కి రమ్మంటారు, ఎట్లా వెళ్తారు? వీ కెన్ గ్రూమ్ యూ వెన్ యు ఆర్ ఇన్ అవర్ ఆఫీస్. మీరు మా ఆఫీస్కి వస్తేనే మేము గ్రూమ్ చేయగలుగుతాం. ఓకే, అది 1 డేలో కూడా రాదు, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, ఒక రోజులో రాదు అది. ఓకే, ఎస్ గైస్. యా సార్, ఇప్పుడు పర్సంటేజ్ కాల్స్ ఉన్నాయా సార్ ప్రెసెంట్ ఫ్యూజన్ పైన? నేను చెప్పను, మీరు నౌకరీలోకి వెళ్ళి మీరే చెక్ చేయండి. కావాలంటే ఒక శాంపిల్ సివి పంపిస్తా. మీ అందరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు కదా, రిజిస్టర్ అయ్యారు కదా, ఈమెయిల్ అడ్రస్ లో కావాలంటే ఒక శాంపిల్ సివి ఇస్తా. మీ నేమ్ మీ పేరుతో మార్చుకొని మీరే అప్లై చేయండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కాల్స్ వచ్చినా లేదో చూడండి, అది తెలిసిపోతుంది మీకు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, ఎస్ గైస్, ఎనీ మోర్ క్వశ్చన్స్? సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కంప్లీట్ ఇంటిగ్రేషన్ చేశారా అని అడుగుతున్నారు. అంటే మైగ్రేషన్ చేసినప్పుడు కానీ కంప్లీట్ ప్రాసెస్ చేశారా అని అడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్ కంప్లీట్ ప్రాసెస్? మనం ఒకటే మాడ్యూల్ కాదు కదా కంప్లీట్ ప్రాసెస్ అంటే. ఇంటిగ్రేషన్స్ ఎప్పుడైనా కానీ ఓఐసీస్ కానీ ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్స్ కిందకి వస్తాయండి. ఓఐసీస్ కానీ ఇంకా మిగతా అడిషనల్ టూల్స్ ఉంటాయి, వాటితోటి వీఆర్ నాట్ బాదర్డ్. దట్ ఈస్ టెక్నికల్ టీమ్ విల్ డిజైన్ దట్ వన్. మనం ఏం చేస్తామంటే సపోర్ట్ వాళ్ళకి, టెక్నికల్ టీం వాళ్ళు ఏం చేయాలన్నది గైడెన్స్ మాత్రం మనమే ఇవ్వాలి.
We are the persons has to support to them. Yeah. Okay. Just 1 second, guys. ఎస్ గైస్, సారీ గైస్. యా, టెక్నికల్ టీం వాళ్ళు ఎందుకని టెక్నికల్ టీం మీద మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఉంది, ఓకే, ఏబిసి కంపెనీ అనుకుందాం. ఈ కంపెనీలో ఫస్ట్ ఎవరితో మాట్లాడాలంటే ఫంక్షనల్ కన్సల్టెంట్స్ తోటి మాట్లాడతారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ తోటి మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ దగ్గర ఏబిసి కంపెనీ వాళ్ళు రిక్వైర్మెంట్ అంతా కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి ఇస్తారు. ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే టెక్నికల్ టీం వాళ్ళకి చెప్తారు. టెక్నికల్ టీం వాళ్ళకి ఏం చెప్తారు, ఇదిగో ఇది క్లయింట్ రిక్వైర్మెంట్, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి టెక్నికల్ టీం వాళ్ళకి చెప్తారు. టెక్నికల్ టీం ఏం చేస్తుంది అంటే, టెక్నికల్ టీం మళ్ళీ వర్క్ అంతా చేసి ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి ఇస్తుంది. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ మళ్ళీ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి చూపిస్తారు. దిస్ ఇస్ హౌ ద చైన్ సైకిల్ వర్క్స్. ఇవి మీకు ఎప్పుడు వస్తుంది అంటే, మినిమం మీరు 5 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మీరు 5 to 5 బిలో 4 years కానీ 4 to 5 years అంటే 1 to 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ రావు, జనరల్గా అడగరు. అడిగితే కనుక చెప్పచ్చు. అది కూడా మీకు కావాలంటే 1 or 2 sessions మనం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం, ఎట్లా చేస్తాం ఇంటిగ్రేషన్స్ అనేది చూపిస్తాం. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్ గా నాకు ఏంటంటే ఓవరాల్ 9 years ఎక్స్పీరియన్స్ ఉందండి, కానీ లాస్ట్ 5.5 years ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎండ్ యూజర్ గా కంప్లీట్ P2P ఏఆర్ సైడ్ కొన్ని జిఎల్ అండ్ ఇంటర్ కంపెనీ వర్క్ అయితే ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ వీటి మీద లేదు కానీ. ఓకే. సో నేను నార్మల్ గా మైగ్రేషన్స్ చేసినప్పుడు పిఓ మైగ్రేషన్స్ చేశాను, 2 projects, పిఓ సైడ్ అండ్ ఏఆర్ సైడ్. సార్ ఇది మన ఎక్స్పీరియన్స్ మరి బియాండ్ అయిపోతుంది సార్. ఓకే, ఎక్స్పీరియన్స్ మీ క్వశ్చన్స్ నేను మళ్ళీ పర్సనల్ గా తీసుకుంటాను. ఐ విల్ గివ్ యూ మై నెంబర్, మీరు వాట్సాప్ చేయండి. ఓకే, 90548972. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి వీ హ్యావ్ ఏ రేంజ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఫ్రమ్ 0 to 1 years వరకు, 1 year దగ్గర నుంచి 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్. మీరు బియాండ్ వెళ్తున్నారు కదా, 5 years 9 years అని మాట్లాడుతున్నారు కాబట్టి జస్ట్ వీ విల్ హోల్డ్ దిస్ క్వశ్చన్ ఫర్ సమ్ టైమ్. ఓకే సార్, మీరు వాట్సాప్ చేయండి, నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే. ఎస్ ఎస్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? కెరియర్ గ్యాప్స్ ఏమున్నా కానీ, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు 2020 పాస్ అవుట్ అయ్యారు సార్, రైట్ నౌ వీఆర్ ఇన్ 2026, కెరియర్ గ్యాప్స్. ఓకే, డోంట్ వరీ, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, దాన్ని ఎలా చేసుకోవాలి, ఓకే, కెరియర్ గ్యాప్ ఎలా ఉన్నా ఎలా చేసుకోవాలి మేము గైడ్ చేస్తాం. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ టు గైడ్. కెరియర్ గ్యాప్ ఎలా గైడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సమ్ అదర్ పర్సన్స్ వాస్ టెల్లింగ్, నాకు ఎగ్జిస్టింగ్ వేరే ఆర్గనైజేషన్లో ఫినాన్స్ మాడ్యూల్లో పనిచేస్తున్నాను, లేదా టెక్నికల్గా పనిచేస్తున్నాను. సో ఎనీ క్వశ్చన్స్, ఎనీ దాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ అవన్నీ కూడా నేను డెఫినెట్గా మీకు అడ్రస్ చేస్తాను ఆన్ 1-to-1 బేసిస్. మీరు మెసేజ్ చేయండి, 9059448972 ఇస్ ద వాట్సాప్ నెంబర్. దీనికి మెసేజ్ చేయండి, నేను మీకు టైం స్లాట్ ఇస్తాను. అప్పుడు మీకు ఒక we will discuss in detail 1 by 1. ఇన్ కేస్ పాసిబుల్ ఉంటే రండి, ఆఫీస్కి రండి. ఆఫీస్కి వచ్చిన ఆఫీస్ టైమింగ్స్ నేను అవైలబుల్ ఉండేది మాత్రం 12 to ఈవినింగ్ 6 వరకు నేను అవైలబుల్ ఉంటాను. ఓకే, మోస్ట్లీ 6 to 7 సమ్ టైమ్స్. ఓకే, 12:30 to 7 కానీ 12:30కి వచ్చి లేదా 1 to 7 కానీ అట్లా అవైలబుల్ ఉంటాను నేను ఆఫీస్లో. సో మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటాను. ఓకే, ఎనీ టైం ఒకసారి చెప్పిరండి, బెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు కూడా మీటింగ్స్ ఉంటాయి, సో ఓవర్లాప్ అవ్వకుండా, మీరు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, యా, చెప్పండి సార్. నెక్స్ట్ శివ, ఎనీ క్వశ్చన్? సుబ్బు, శేఖర్ సార్ యాక్చువల్లీ నాకు చెప్పండి. యాక్చువల్లీ నాది ఐటీ బ్యాక్గ్రౌండ్. నేను ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్గా వర్క్ చేశాను యాక్చువల్లీ. ఓకే, 1 year చేశాను. యాక్చువల్లీ నేను మాస్టర్స్ చేశాను, మాస్టర్స్ డిగ్రీ ఉంది ఆస్ట్రేలియాలో. సో అక్కడే వర్క్ చేశాను. సో బ్యాక్ వచ్చాను, పిఆర్ కోసం చూస్తున్నాను. సో ఇన్ ద మీన్ వైల్ ఈ డెవలప్మెంట్ సైడ్ ఎందుకో నాకు లైక్ ఏఐ వచ్చాక ఐ థింక్ లైక్ గ్రోత్ కనిపించలా. సో విజన్ లేదండి, అయిపోయింది. అంటే విజన్ అని నేను చెప్పడం కాదు. ఇప్పుడు ఇందాక ఎవరో క్వశ్చన్స్ అడుగుతున్నారు, టెక్నికల్ ఓఐసి టెక్నికల్ క్వశ్చన్ అడిగింది ఎవరో, మీరే అనుకుంటే ఎవరో.
సమ్ అదర్ ఎవరు అడిగారు. సో మీకు ఆన్సర్ వచ్చిందండి. మన స్టూడెంట్ వన్ ఆఫ్ ద స్టూడెంటే రెస్పాన్స్ అవుతున్నారు చూసారా. యాక్చువల్గా ఏమైందండి సార్, ఏ వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని టూల్స్ కి స్పెషల్ ప్యాకేజెస్ పెడితే అది మనం ఎలాంటి కోడ్ ఇచ్చినా కూడా అదే రెక్టిఫై చేసి ఇచ్చేసేస్తుంది. మనకి డీప్ డైవ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. డీబగ్గింగ్ కూడా చేస్తుంది. డీబగ్గింగ్ కూడా అదే చేసేస్తుంది. అదే డీబగ్గింగ్ కూడా చేసేసి దిస్ ఇస్ ద కోడ్ యూ హావ్ టు డూ ఇట్ అని చెప్పేస్తుంది. కాపీ చేసి పేస్ట్ చేయడం అంతే. అలాంటప్పుడు మన టెక్నికల్ అందుకని బీటెక్ వాళ్ళు కానీ ఎనీ డిగ్రీస్ ఫైన్ అన్నది దానికి అనమాట. బీటెక్ వాళ్ళు కానీ వాళ్ళకి ఇవే ఆన్సర్స్ చెప్పొచ్చు. నా దగ్గర చెప్పినట్టే మీరు ట్రైనర్ కి మీరు ఇంటర్వ్యూకి చెప్పిన దే విల్ యాక్సెప్ట్ యూ. ఇప్పుడు కోడింగ్ లో అన్నారు అనుకోండి, కోడింగ్ లో దెర్ ఇస్ నో ఫన్ సార్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ గివింగ్. అండ్ మోర్ ఓవర్ మీకు ఇక్కడ కన్సల్టెంట్స్ అంటే మీరు కంపెనీస్ తోటి మాట్లాడతారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఆర్ ద ఓన్లీ పర్సన్స్ హూ కెన్ డైరెక్ట్లీ స్పీక్ విత్ ద క్లయింట్. ఓకే, మీకు క్లయింట్ తోటి ఉండే ర్యాపో టెక్నికల్ టీం వాళ్ళకు ఉండదు. టెక్నికల్ టీమ్ ఈ క్లయింట్ తోటి మాట్లాడితే వాళ్ళ లాంగ్వేజ్ మీ లాంగ్వేజ్ అర్థం కాదు. అంటే టెక్నికల్ టీమ్ కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడింగ్ వాడతారు, టెక్నికల్ టీమ్ కోడింగ్ లాంగ్వేజ్ లో ఈ క్లయింట్ తోటి మాట్లాడనుకోండి, వాడికి ఏం అర్థం కాదు, క్లయింట్కి ఏం అర్థం కాదు. క్లయింట్కి ఏంటి రిక్వైర్మెంట్, నాకు పలానా అప్లికేషన్ లో పలానా డేటా రావాలి అన్నది ఒకటే తెలుసు. ఆ డేటా రావడం కోసం ఏం చేయాలి, యాజ్ ఎ కన్సల్టెంట్ గా నువ్వు రిక్వైర్మెంట్ తీసుకోవాలి. నువ్వు తీసుకొని టెక్నికల్ టీంతో చేయించి మళ్ళీ నువ్వు క్లయింట్కి చెప్పాలి. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానీ లేదంటే మీకు ఫాస్ట్ గ్రోయింగ్ కానీ అంటే ఐ మీన్స్ లెవెల్స్ ఆఫ్ లేయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 to 4 years ఉన్నారు, ఆ ఎక్స్పీరియన్సెస్ వచ్చేసరికి అరౌండ్ 12 lakhs దాకా వస్తుంది ప్యాకేజ్ వాళ్ళకి. 5 దగ్గర నుంచి 8 years ఉంటుంది, వాళ్ళకి వచ్చేసరికి అరౌండ్ 18-20 దాకా ఉంటుంది. అబోవ్ 8+ అనేసరికి మీకు ఆర్కిటెక్చర్ రోల్లోకి వెళ్ళిపోతారు, 30-40 కూడా వస్తారు. యూ విల్ సీ ఏ ప్యాకేజ్ అరౌండ్ 50-60 వరకు హైదరాబాద్ లొకేషన్స్ లో ఉన్నాయి. అబోవ్ దాన్ దట్ అంతా అబ్రాడ్ వెళ్ళిపోతారు వాళ్ళు, ఎవరికి వాళ్ళు స్టార్ట్అప్స్ పెట్టేసేస్తారు, అలా ఉంటాయి అనమాట. ఓకే, చాలా వ్యాస్ట్ గ్రోత్ ఉంటుంది. నో నీడ్ టు వరీ అబౌట్ ద గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి ఉంది కదా ఏంటంటే ఈ ఫ్యూజన్ ఫండ్ లైక్ ఫినాన్షియల్ తీసుకోమంటారా ఆర్ సైబర్ సెక్యూరిటీ కూడా మీరు చేస్తున్నారని చూసాను. అవునండి, సైబర్ సెక్యూరిటీ అంటే నా ప్రొఫైల్ కి లైక్ ఏది లైక్ మోస్ట్లీ ఐటీ సైడ్ అయితే సైబర్ సెక్యూరిటీ మోస్ట్లీ అలైన్ ఉంది. యా, సైబర్ సెక్యూరిటీ నేను చెప్పినట్టు కాదండి, మీరు అదే మళ్ళీ చెప్తున్నాను, నౌకరీలోకి వెళ్ళండి. నౌకరీలోకి వెళ్ళి మీ దగ్గర ఉన్న నౌకరీ మీరు ఓపెన్ చేయండి గూగుల్లో, నౌకరీ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఊరికే సైబర్ సెక్యూరిటీ అని చెప్పి చూడండి. వాళ్ళ ప్యాకేజెస్ తెలుస్తాయి, ఒక రేంజ్ ఆఫ్ ప్యాకేజెస్ తెలుస్తాయి. ఒక 8 years 10 years అనేది ఒక బెంచ్ మార్క్ పెట్టుకుంటే మీకు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు ప్యాకేజెస్ 25 to 30 అని కానీ అట్లా కనబడతా ఉంటుంది. అదే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి ఆరాకిల్ మీద సెర్చ్ చేసి చూడండి. ఓకే, సైబర్ సెక్యూరిటీస్ అన్నది ఏంటంటే ఫ్రెషర్స్ వచ్చిన వాళ్ళందరినీ కూడా చేసేస్తున్నారు. దట్ యూ కాంట్ రీప్లేస్ దెమ్. అంటే ఫ్రెషర్స్ ఉన్నంత బీటెక్ వాళ్ళ ఫ్రెషర్స్ కూడా సైబర్ సెక్యూరిటీలోకి వచ్చేస్తారు. ఓకే, 3 lakhs 4 lakhs నుంచే స్టార్ట్ అయిపోతారు వాళ్ళు. ఓకే, వాళ్ళు చేసేది మీరు చేసేది ఒకటే అవుతుంది సైబర్ సెక్యూరిటీస్ లో, సైబర్ లో. అదే ఫినాన్స్ లోకి వచ్చేసరికి హియర్ మనకి ఒకటి కాదు మాడ్యూల్, ఇక్కడ వాస్ట్ ఉంటాయి అప్లికేషన్స్. SCM అని, సప్లై చైన్ మేనేజర్, HCM అని, ఫంక్షనాలిటీ, ఆర్కిటెక్చర్ రోల్ అని చెప్పాను కదా. ఇలాంటి అన్ని రోల్స్ గ్రోత్ అన్నది ఎక్కువ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ అనేది లిమిటేషన్, మీకు అక్కడి నుంచి ఇంకా ప్యాకేజ్ ఉండదు అనమాట. అట్లా నేను చెప్పినట్టు కాదు, ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి నౌకరీలు. ఓకే, యా, ఎనీ క్వశ్చన్స్ గైస్? శేఖర్? ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. శేఖర్ వెళ్దాం, తర్వాత శివ, తర్వాత శివరాజ్. యా చెప్పండి సార్. శేఖర్ చెప్పండి సార్. నాది ప్రీవియస్ వేరే డొమైన్ లో ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో అప్పుడు మనకి కన్సల్టెంట్ అని రాదు, వేరే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అని వస్తుంది. సో మనము అది మేనేజ్ చేసుకోవడానికి అలా ఉంటుందా అనేసి నా డౌట్. yes sir, you need to come to office. ఓకే సార్. ఓకే, or call to this number. షూర్, థ్యాంక్ యూ సార్. నేను హెల్ప్ చేస్తాను. వీ కెన్ డూ దట్, ఐ కెన్ డూ దట్, వీ కెన్ హెల్ప్ యూ అవుట్. యూ హావ్ టు కమ్ టు ఆఫీస్. మీ ప్రొఫైల్ మొత్తం నాకు ఇస్తే అప్పుడు నేను మీకు గైడ్ చేయగలుగుతా. ఓకే, షూర్ సార్, షూర్, థ్యాంక్ యూ. చెప్పండి నెక్స్ట్. యా శివరాజ్ చెప్పండి. శివరాజ్, నేను 2018 పాస్ అవుట్ అండి. సో ఆఫ్టర్ దట్ నేను 2024 వరకు ఏ వర్క్ స్టార్ట్ చేయలేదు. ఓకే, 2024 నుండి ఇప్పటికి స్టిల్ జాబ్ చేస్తున్నా యాజ్ ఏ అనలిస్ట్. 2024 ఎక్కడ? 2024 అంటే మంచి MNC నేనండి. ఎంఎన్సీ. దెన్ ఫైన్, నో ప్రాబ్లం, నేను హెల్ప్ చేస్తా, డోంట్ వరీ. ఓకే, సో మేము ఇది ఆ కెరీర్ నేర్చుకోవచ్చు. గ్యాప్ మనం పెట్టుకోవచ్చా, లేదంటే ఓన్లీ పర్టిక్యులర్ నేను చెప్తాను, నేను గైడ్ చేస్తా, డోంట్ వరీ. మీరు అటెండ్ అవ్వండి, రేపు సెషన్స్ మీరు అటెండ్ అవ్వండి. మండే మార్నింగ్ సెషన్స్ ఉన్నాయి కదా, మండే మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవ్వండి. మీరు కూడా ఒకసారి కాల్ చేయండి.
పాసిబుల్ ఉంటే రండి ఆఫీస్కి ఒకసారి. శివరాజ్. థ్యాంక్ యూ. యా నెక్స్ట్. సార్ హాయ్ సార్. సార్ P2P ప్రాసెస్ కూడా చెప్తారా సార్ ఇందులో ఈ క్లాస్? 8 ఇదేనమ్మా మాడ్యూల్స్ అని చెప్పాం కదా, 3 మాడ్యూల్స్ వస్తాయి కదా. మొత్తం అకౌంట్స్ పేయబుల్ మీకు చూపిస్తాను. ఇవి P2P ఫ్లో మొత్తం మీకు వస్తుంది. మీకు కవర్ అవుతుంది, డోంట్ వరీ. సార్ యాక్చువల్లీ నేను ఇప్పుడు P2P ఫ్లో పైన వర్క్ చేస్తున్నాను జీకి. సో EBSA. సో అది నేను అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా. సో ఇది P2P అంటే ఫైనాన్షియల్ తీసుకోవడం బెటరా లేకపోతే SCMలో వెళ్ళడం బెటర్? మీకు ఎప్పుడైనా కానీ ఇదిగోండి 109th బ్యాచ్ కానీ 108th బ్యాచ్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. సో ఇదిగోండి ఇవన్నీ ఎవ్రీడే మన సెషన్స్ చెప్పిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు క్లాస్ వేసేస్తాం, చూసారో లేదో. ఓకే, సో ఇవి క్లాసెస్ రికార్డింగ్స్ ఇస్తాము. ప్లస్ మళ్ళీ చూడండి ఇక్కడ టాక్సేషన్కి సంబంధించిన మళ్ళీ సెపరేట్గా ఫోల్డర్ పెట్టి మళ్ళీ ఇచ్చాము. అండ్ మళ్ళీ ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇస్తాం. P2P ఫ్లో ఇవన్నీ A to Z చెప్తాం నేను, డోంట్ వరీ. ఇక్కడ కూడా ఉంటుంది రికార్డింగ్లో. ఫర్ వై వీఆర్ గివింగ్ దిస్ రికార్డింగ్ ఆల్సో ఈస్ టు యూ O2C సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆర్డర్ టు క్యాష్ సైకిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ P2P సైకిల్. సో P2P సైకిల్ ఉంటుంది, ఇది ఆర్డర్ టు క్యాష్ సైకిల్. P2P సైకిల్ one explain just with accounting entries. Sir, is OTC P2P SCM related modules, sir? So SCM వేర్ సార్, సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఇన్వెంటరీ వచ్చిన తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఇన్వెంటరీ పెట్టుకోవాలి, అవి ప్రాసెస్ ఉంటుంది. P2P ఫ్లోలోకి ఎలాగ ఉంటుందంటే మన డే టు డే ప్రాసెస్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ పర్చేసింగ్ ల్యాప్టాప్, ఒక ల్యాప్టాప్ కొనాలంటే నువ్వేమేం చేస్తావు, నీ రిక్వైర్మెంట్ ఏంటి, ఏం ఫ్రీజ్ చేస్తున్నావు, రిక్వైర్మెంట్ ఫ్రీజ్ చేస్తావు. 500 GB కావాలి, 8 GB ర్యామ్ కావాలి, డెల్ కావాలి. సప్లయర్స్ నడుతావు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, కంప్యూటర్ బజార్ స్టోర్స్కి వెళ్తావు, అన్నిట్లో ఏది బెస్ట్ ఉంది, ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటావు, ఎలా పేమెంట్ చేస్తావు, ఎలా మోడ్ ఆఫ్ పేమెంట్ చేస్తావు, చేసినప్పుడు అకౌంటింగ్ ఎంట్రీస్ ఏమేమి జనరేట్ అవుతాయి, ఎట్లా జనరేట్ అవుతాయి, ఇవి ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ మనం నేర్చుకుంటాం. ఓకే, ఇన్వెంటరీలోకి వచ్చేసరికి ఇన్వెంటరీ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఓన్లీ మేనేజింగ్ ఇన్వెంటరీ. అంటే ఒక 100 ల్యాప్టాప్లు వచ్చినాయి, 100 ల్యాప్టాప్లు ఏంటి, వాటి మోడల్ ఏంటి, వాటి డిజైనింగ్ ఏంటి, అవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, ఎన్ని మనం వాడుకుంటున్నాం, ఎన్ని మనం అమ్మడానికి రెడీగా పెట్టాం, ఇలాంటివన్నీ ప్రాసెస్లోకి వెళ్తారనమాట. ఓకే, ఆర్డర్ వచ్చింది, ఒక ఆర్డర్ వచ్చింది మన ఆర్గనైజేషన్కి, ఆర్డర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాంటివన్నీ SCM సప్లై చైన్ మేనేజ్మెంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అక్కడ నుంచి ఎప్పుడైతే మనకి పేమెంట్స్ ప్రాసెస్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మీకు ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. పేమెంట్ ప్రాసెస్ ఏంటంటే దట్ ఇట్ సెల్ఫ్ మనకి కొన్ని సామెతలు ఉంటాయి, తినే వాళ్ళకి తర్వాత ఇలా ట్రేడ్స్ చేసే వాళ్ళకి కంపల్సరీగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అని ఒక చిన్న కొన్ని కొటేషన్స్ వస్తూ ఉంటాయి. సో అట్లా ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. వెన్ యూ వాంట్ టు సర్వైవ్ యూ హ్యావ్ టు గో అండ్ పర్చేస్ మెడిసిన్. మీరు వెళ్తారు, పర్చేస్ చేస్తారు, మెడిసిన్ డబ్బులు ఇస్తారు, తీసుకుంటారు. అట్లాగా మన ఫైనాన్షియల్స్ అన్నది ఎవర్ గ్రీన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, దీనికి డౌన్ఫాల్ అన్నది లేదు. ఓకే, మా కెరీర్ మేము స్టార్ట్ అయింది సమ్వేర్ అరౌండ్ 2008 ఆ టైంలో మేము స్టార్ట్ అయ్యాం. మాకు ఇప్పటికీ ఏ రోజు కూడా మేము మమ్మల్ని జాబ్లో నుంచి తీసేస్తారన్న భయం మాకు లేదు. ఓకే, 2008 నుంచి మేము కెరీర్లో ఉన్నాం. సో ఏ రోజు కూడా ఐ నెవర్ ఫెల్ట్ లైక్ అమ్మో ఈ జాబ్ పోయింది, నెక్స్ట్ ఎట్లాగా అలా ఉంటుంది. అలాగే బీపీయూలోకి వెళ్ళండి, బీపీలో మీరు మేనేజర్ లెవెల్లో ఉన్నా కానీ ఈ జాబ్ పోయిందంటే అమ్మో ఏంట్రా బాబు బయట ఎక్కడ దొరకవన్న ఫీలింగ్ ఉండదు. ఇక్కడ అలా ఉండదు. మీరు జాబ్ పోయిందంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు, ఇంకా డబుల్ ద రేట్ ఇచ్చి తీసుకోవడానికి రెడీగా ఉంటారు మార్కెట్లో. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. నా పేరు శివకుమార్ సార్. చెప్పండి సార్. అది నేను ఆల్రెడీ నాకు డొమైన్ మీద ఇప్పుడు 4th ఇయర్ రన్నింగ్ సార్. అది యూనిట్ ERP అని చెప్పేసి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఓకే, అదే నేను ఇప్పుడు అంటే బేసిక్ మనం తెలుగు బ్యాచ్ స్టార్ట్ చేసాం కదా. అవునండి. అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిన బ్యాచ్ వరకు ఎవరికన్నా జాబ్స్ వచ్చాయండి? మనకి మనం మేజర్ కాన్సన్ట్రేషన్ ట్రైనింగ్ ఇవ్వటం ఒకటి ప్రాసెస్ చేస్తున్నామండి మేము. అందుకని అంటున్నాము కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుందంటే కన్స్టెంట్స్ ఎలా వస్తున్నాయంటే వాళ్ళు క్లియర్ గా చెప్తారు, సార్ నా పేరు రివీల్ చేయకండి. ఎందుకంటే సర్టన్ టైమ్స్ చెప్పండి. మీరు ఆఫీస్ కి చూస్తే ఇంకా తెలుస్తుంది మీకు ఎలా జరుగుతుంది అనేది. అదే అని అంటున్నాను, ఆఫీస్ కి రండి మీకు ఇంకా తెలుస్తుంది ఎలా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఎంతమందికి సపోర్ట్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది మీకు. చెప్పండి. వస్తా, బట్ ఏంటంటే నేను ఇక్కడ రూరల్ లో ఉంటాను. నేను
రూరల్ లో నేను క్లయింట్ సపోర్ట్, బ్యాంకింగ్ కి క్లయింట్ సపోర్ట్, ఇవి ప్యాక్స్ అంటారు కదా, ఐడియా ఉందా మీకు? అవునండి. టిఎస్సిఎస్ అని ఉమ్, దానికి సపోర్ట్ అనమాట. బట్ ఏంటంటే నేను వన్ డే ఐ విల్ డెఫినెట్లీ కమెంట్, ఒకసారి వస్తాను నేను. ఆల్రెడీ Sure. మన అంటే పాత స్టూడెంట్స్ అందులో ఉన్నారు, వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు పీసీఎస్కి వెళ్ళండి అని చెప్పారు. ఉమ్, సేమ్ Okay. వాళ్ళు కూడా సేమ్ ఇదే కంపెనీ నుంచి వెళ్ళారు, ఒకరు వేరే దాంట్లో జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళు Okay. సజెస్ట్ చేశారు నాకు, అంటే మా సీనియర్స్ సజెస్ట్ చేశారు పిఎస్ఎస్కి వెళ్ళండి, అదర్ దెన్ కంటే ఇది బాగుంటుంది అని చెప్పారు. డెఫినెట్లీ అదే సార్, ఇంత ఇంటరాక్టివ్ ఇస్తాం సార్ మేము. ఇప్పుడు మీకు నేను ఎలాగైతే క్వశ్చన్స్ ఎలాగైతే ఆన్సర్ చేస్తున్నామో అలా ప్రతి ఒక్కరికి మేము ఆన్సర్స్ చేస్తాం, అందరికి ఎగ్జామ్ చెప్తాం. టు ద బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ వీ విల్ డూ ఆల్ అవర్ బెస్ట్ సార్. ఇంకా అంతకంటే మనం ఏం చేయగలిగాము. అండ్ మోర్ ఓవర్ అందరు కొంతమంది ప్లేస్ అవుతారు, మీకు చూపించడం అంటే కొంతమందికి నాకు తర్వాత మెసేజెస్ చేస్తుంటారు, సార్ నాకు ఇలా ప్లేస్ అయ్యానని అది ఇదని. మీకు పెట్టడానికి ఓపిక కూడా ఉండదు మనకి. ఒక్క నిమిషం చూపిస్తాను. సమ్ ఆఫ్ అవర్ క్యాండిడేట్స్ చెప్తారు, నేను చూపిస్తాను. 2 minutes. ఇదిగోండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు ఒక ఎలా హ్యాండిల్ చేస్తాం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది కూడా ఇట్లా మొత్తం ఆన్సర్స్ తో సహా మీకు ఇస్తాం. ఓకే, సో వాట్ ఈస్ పోస్టింగ్ అని ఇట్లాగా. అలాగే ఏపీకి కూడా ఒక 40, 50, 60 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా మేము ట్రైనింగ్ తో పాటు ఇచ్చేసేస్తాం. ఫస్ట్ ట్రైనింగ్ అవుతున్నప్పుడే మీకు ఈ క్వశ్చన్స్ ఇచ్చేస్తాం, వీటికి ప్లేస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మా బ్యాచ్ లో తీసుకుని నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా కూడా. ప్రీవియస్వి ఇక్కడ నేను క్వశ్చన్స్ రాస్తా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాస్తూ ఉంటాం. హౌ మెనీ క్యాలెండర్స్ వీ హ్యావ్ అని ఇట్లా కొంచెం క్వశ్చన్స్ అడుగుతూ ఎంగేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట క్వశ్చన్స్. ఓకే, యా, ఎనీ క్వశ్చన్స్ గైస్? Hello. I have one చెప్పండి question, sir. చెప్పండి. Actually, I have total 9 years experience, sir. నాకు నేను యాక్చువల్గా ఆస్ట్రేలియన్ న్యాబ్ ఉంది సార్, అక్కడ మేము బ్యాంక్ గా సపోర్ట్ చేసాము. అంటే ఇండివిజువల్ లాగా లైక్ బల్క్ ఎక్సెల్ లో లోడ్ చేసి XML లో కన్వర్ట్ చేసి అలా డేటా లోడర్. అవును, డేటా లోడ్ చేసేవాళ్ళము. యాక్చువల్లీ అది గాన్ అయిపోయింది. మేము తర్వాత వేరేది యూఎస్ అదే యూఎస్ సపోర్ట్ చేస్తున్నాం ఆల్రెడీ. సేమ్ అంతా ఇప్పుడు ఏ చేస్తుంది కదా సార్, బాట్ అప్లికేషన్ ఆ చేసే ఎక్సెప్షన్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తాం అనమాట. ఆ పేమెంట్ ఎక్సెప్షన్స్ వస్తుంటాయి మాకు ఈమెయిల్ త్రో కానీ రోడ్ అవుతుంటాయి ప్రజెంట్ అయితే. కానీ ఇప్పుడు మాదంతా ప్రజెంట్ ఇది నాన్ ఐటీ కింద ఉంది మాది. ఇప్పుడు మేము ఐటీలోకి ఇట్లా చేంజ్ కావడానికి ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం అవుతుందా? ఇది రిజ్యూమ్ చెప్తాను సార్, నేను అదే సార్ గైడ్ చేస్తాను సార్. అది మీ యొక్క ఎగ్జిస్టింగ్ సీవీ తీసుకొని వచ్చారనుకోండి ఆఫీస్కి, ఎగ్జిస్టింగ్ సీవీ ఏదైనా ప్రింట్అవుట్ కానీ తీసుకొని వస్తే నేను ఇంకా మీకు క్లారిటీ ఇవ్వగలుగుతాను. ఎలా చేస్తే బాగుంటుంది, కెరీర్ గ్యాప్ ఎలా ఫిల్ చేస్తే బాగుంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సార్. కెరీర్ గ్యాప్ అయితే ఏం లేదు సార్, నాకు టోటల్ ఇప్పుడు 9 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నేను కోవిడ్ బిఫోర్ ట్రై చేశాను బయటకు వెళ్దాం అని, చేంజ్ అవుదాం అనుకున్నాను. అప్పట్లో మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు. పాస్ట్ 5.2 years నుంచి మేము అక్కడే చేసాము. 3 months బ్యాక్ హైదరాబాద్కి వచ్చేసాము, ఆఫీస్ అమౌంట్ ఉంటాయి ఇంకా. ఓకే ఓకే, ఇంకా ఎందుకు మేము ఇప్పుడు ప్రజెంట్ కొంచెం గ్రోప్ అవుదాం, వేరే వెళ్దాం టెక్నాలజీ సైడ్ అని మేము చేయొచ్చు సార్, హెల్ప్ చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. One second guys, if there are any questions related to career gap, I will stop the recording here. మనం మళ్ళీ career gap గురించి డిస్కస్ చేయొచ్చు. ఇంకేమైనా ఉన్నాయంటే ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ అడ్రస్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి మీకు? హలో యా చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. యా సార్, ఇది ఆఫీస్ లొకేషన్ ఎక్కడ సార్ మీది? నేను గూగుల్ మ్యాప్ లో పెట్టిస్తానండి. నేను ఒక 2 minutes. అమీర్పేట లేకపోతే? లేదు, కూకట్పల్లి, కేపీహెచ్పి కాలనీ. ఓకే సార్. అది సార్ మనకి ఆఫీస్ అంటే నాకు ల్యాప్టాప్ లేదు సార్, ఐ డోంట్ హ్యావ్. లేదు, తీసుకోవాలండి, ల్యాప్టాప్ లేకుండా కష్టం అవుతుంది మీకు. అవునా, అంటే మనకి ఆఫీస్ లో సిస్టమ్స్ ఒక ఉన్న సిస్టమ్స్ కష్టం సార్, ఎవరిది వాళ్ళు తీసుకోవడమే కరెక్ట్ అవుతుంది సార్. ఎందుకంటే ఎక్సెల్ షీట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి ఇది మీరు మీ ల్యాప్టాప్ తీసుకొని వస్తేనే బెస్ట్ అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, అడ్రస్ చేయాలి, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది, ఇవన్నీ కష్టం అవుతాయి సార్. నేను అరేంజ్ చేయగలుగుతా, 1-2 నేను అరేంజ్ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ, బట్ మీకు అంత సపోర్ట్ చేయవు అవి. ఓకే ఓకే సార్. కోర్స్ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ సార్? చెప్పాను కదమ్మా, 30 days. 30 days. యా, జస్ట్ పీసెస్ ఫ్యూజన్ అప్ కొట్టండి గూగుల్లో, మీకు జస్ట్ డైరెక్షన్ మ్యాప్స్ చూపిస్తున్నాను. సో మీకు ఇది కేపీహెచ్పి కాలనీలో ఉంటుంది ఇది. సార్ ఫ్రెషర్స్ కి ఏమైనా ఓపెనింగ్స్ ఉంటాయి సార్ ఇందులో? ఫ్రెషర్స్ కి టఫ్ ఉంటుందండి, వస్తాయి కాకపోతే ఎండ్ యూజర్స్ అవి వస్తాయి, బట్ టఫ్ ఉంటుందండి. దాన్ని మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా సార్? చేయడానికి సపోర్ట్ చేస్తామండి, బట్ మేము అంత ప్రామిస్ చేయలేము. ద వే ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఇచ్చినంత ప్రామిస్ అయితే మేము చేయలేమండి. సో ఇది సార్, ఇది మా ఆఫీస్ లొకేషన్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ అండి. ఇది కేపీహెచ్పి మెట్రో స్టేషన్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్,
మెట్రో స్టేషన్లో దిగి ఇక్కడ రోడ్ నెంబర్ 1 అంటారు. ఇట్లా వచ్చేసి జస్ట్ యూ టర్న్ తిరుగుకుంటే ఇక్కడ పీసీ స్టేషన్ 5th floor 502. ఓకే. ఎస్ సార్, నేను ఎస్టర్డే మీ ఆఫీస్కి వెళ్ళాను సార్ ఈవినింగ్ టైంలో. యా ఓకే. మీట్ ఇట్లా అయ్యారా? మాట్లాడాను. మీట్ అయ్యాను సార్. అక్కడ ఒక లేడీ ఉండే మాట్లాడొచ్చాను సార్. అవునవును. నిన్న మేము ఉండమండి. సాటర్డే సండే మేము ఉండము. యాక్చువల్ గా నేను ఇది లింక్డ్ఇన్ లో నేను జాబ్ సెర్చ్ చేస్తుంటే అక్కడ ఒక అంకుల్ పెట్టిండు అనమాట. పీసీఎస్ మీ ఇన్స్టిట్యూట్ గురించి ఒక యాడ్ లాగా వచ్చిండు అనమాట. ఓకే, డెప్త్ గా తర్వాత చూసిన తర్వాత నేను మళ్ళీ ఇంకా చెక్ చేశాను అనమాట యూట్యూబ్ లలో. అక్కడ వేరే వేరే చూస్తే కొంచెం మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఓకే, మాకు కావాల్సింది ఇదే మంచి ఇన్స్టిట్యూట్ అని మేము కొంచెం చూసేస్తున్నాం. షూర్ అండ్ డెఫినెట్లీ మేము మంచి సపోర్ట్ చేస్తాం సార్. సార్ ఓకే సార్, ఆర్ వి ఆర్ క్లియర్? ఒక్క 2 minutes ఆగండి. హలో. Okay guys, that's it for the day. And if you have any questions, further questions also, you can just reach out to this number. Mere WhatsApp cheyandi. So this is our WhatsApp number 9059448972 is the number. You can call them and take the appointment so that meeku Monday afternoon nunchi call chestam. Okay, tomorrow morning starting session at Monday morning. Tomorrow session will start at 9 a.m. to 10 a.m. This is how it will work. Okay, course fees 15,000, and what we will offer: GL, AP, AR, live sessions, and fixed assets, cash management, and taxation. So these are all recording sessions. Okay, support will be provided. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఆల్. అన్నిటికీ సపోర్ట్స్ చేస్తాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ గైస్? పేమెంట్ రేపు మార్నింగ్ లో చేయాలి. రేపు మార్నింగ్ చేయండి. పేమెంట్ ఇప్పుడు మా టీం ఉంటారు. టీం విల్ call you if you have any questions or something. Also they will clarify. Okay, and this video also will be loaded into YouTube. Okay, YouTube లో కూడా లోడ్ చేస్తాము. మీరు అక్కడ కూడా ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకోవాలి. వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అనుకుంటే కనుక వీ కెన్ డూ ద రీక్యాప్ ఆల్సో. యూ కెన్ డూ ద రీక్యాప్. అలా యూట్యూబ్ లో వీ విల్ లోడ్ ద వీడియోస్ అప్ టు 3 వీడియోస్ లోడ్ చేస్తాం యూట్యూబ్ లో. అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకేదన్నా కానీ మీకు డిఫరెంట్ యాక్సెస్ ఇస్తాం. ఎవరైతే పేమెంట్స్ చేస్తారో వాళ్ళకి డిఫరెంట్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఇన్స్టెన్స్ ఆల్సో విల్ బి ప్రొవైడెడ్. ఇన్స్టెన్స్ వచ్చేసరికి 6 months వరకు ఇస్తామండి. ఇన్స్టెన్స్ 6 months ఇస్తాము ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ 6 months ఇన్స్టెన్స్. యా, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఐ హోప్ ఐ క్లారిఫైడ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. Yes sir, thank you. మధు, శ్రీధర్, శేఖర్, దేవేందర్, రాజు, హరి. చెప్పండి. హలో, చెప్పండి శేఖర్. సార్ ఇప్పుడు ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా సార్? ఏముండదు సార్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే ఓకే, మీరు సివి తీసుకొస్తే నేను హెల్ప్ చేస్తాను సార్. ఓకే ఓకే, నాకు 10 years గ్యాప్ ఉన్నది సార్, అందుకని అడుగుతున్నా. లేదు సార్, ఒకసారి తేండి, నేను ఒకసారి చూసి చెప్తాను నేను దాన్ని. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. లారెన్, మధు, సారీ మధు, లారెన్, ఎవ్రీవన్. హలో సార్. సందీప్, యా చెప్పండి. సార్ మాకు ఇప్పుడు ఇన్స్టెన్స్ డెవ్ ఇన్స్టెన్స్ ఇస్తారా లేదంటే డెమో ఇన్స్టెన్స్ ఇస్తారా? మీకు 2 ఇస్తామండి. మీకు 2 ఇన్స్టెన్స్ ఇస్తాము. డెమో ఇస్తాము, డెవ్ ఇస్తాము, 2 ఇస్తాము. డెమో ఇన్స్టెన్స్ ఎప్పుడు ఇస్తామంటే ల్యాబ్ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తాం. ల్యాబ్ సెషన్స్ వరకు డెమో ఇస్తాము. ఆఫ్టర్ ల్యాబ్ సెషన్స్ ఇది ఇస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా, ఎన్ని మిస్టేక్స్ చేసినా నో వరీస్. ఇక్కడ మిస్టేక్స్ చేస్తే మేము యాక్సెప్ట్ చేయం. ఓకే, అది మెయిన్ రీజన్. ఇది 6 months వస్తుంది, ఇది 6 months వస్తుంది. 2 6 months ఇస్తాం, నో వరీస్. ఓకే ఓకే guys, that's it for the day and we'll continue in our tomorrow session. Thank you so much. Bye. Yeah. Hi sir. Hello. Thank you. చెప్పండి. హలో, చెప్పండి. అది మీతో ఒకసారి మాట్లాడాలి సార్ పర్సనల్ గా. ఒక నెంబర్ చేయండి సార్, 9059448972 వాట్సాప్ చేయండి సార్. ఓకే సార్. ఇది ఎక్స్పీరియన్స్ కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా ఓకేనా? ఇది
అదే సార్ ఒకసారి కాల్ చేయండి సార్. కెరీర్ గ్యాప్స్ గురించి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా సార్. ఒకరికి 3 ఇయర్స్ ఉంటుంది, ఒకరికి 2 ఇయర్స్ ఉంటుంది, ఒక 1 ఇయర్ ఉంటుంది. ఎలా హ్యాండిల్ చేయాలి? అందుకని అడ్రస్ చేస్తే అంటే ఇది అందరికి కన్ఫ్యూజ్ ఇది వస్తుంది. సో అందుకని ఒకసారి ఫుల్లీ ఈ ఇది నెంబర్ ఇచ్చేయండి. ఫుల్లీ ఆన్లైన్ అయినా సార్ ఇది సార్ క్లాస్? మీరు ఇప్పుడు విన్నారా? మీరు క్లాస్ విన్నారా? లేదులేండి, మధ్యలో ఇది డిస్కనెక్ట్ అయింది నాకు, అందుకని. ఓకే, ఆఫీస్కి రమ్మని చెప్తున్నాను కదా. ఆఫీస్కి కూడా రావచ్చు అని చెప్పాను కదా. పీసీఎస్ ఆఫీస్ ఉంటుంది, అది అడ్రస్ కూడా చూపించాను కదా. ఇది కేపీహెచ్పి మెట్రో స్టేషన్ ఉంటుంది. కేపీహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఓకే, ఓకే మండే నుంచి అంటే ఫ్రైడే ఆర్ఎస్ బర్గ్స్ వరకు సైడ్ నేను అండి, అవైలబుల్ ఉంటాను. సార్ ఒకసారి గూగుల్లో ట్రై చేయండి సార్ ఆర్ఎస్ వస్తుంది. బర్గ్స్ దగ్గర అండి. ఓకే 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 సార్, గూగుల్లో పీసీఎస్ ఫ్యూజన్ హబ్ అని కొడితే వస్తుంది. అంటే నేను ఇప్పుడు మళ్ళీ డీటెయిల్గా చెప్పాలంటే ఇబ్బంది వస్తుంది. సరే ఓకే, సరే, ఓకేలేండి ఓకేలేండి, ఇది నేను రోడ్ మధ్యలో నెంబర్ అది 1, డిస్కనెక్ట్ అయింది. రోడ్ నెంబర్ 1. ఓకేలేండి. ప్రాబ్లం లేదు. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ, బాయ్. యా.